చేసావని ప్రభు మాట్లాడుతున్న దేవుడు, దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా. ఆనాడు అబ్రహాముకి ఎలాగైతే తండ్రి విశ్వాసమని ప్రభు అయ్యా సున్నతిని గుర్తునిచ్చావో, విశ్వాసంతో కూడిన విధేయతను గుర్తునిచ్చావో, మాకు నువ్వు పరిశుద్ధాత్మని గుర్తునిచ్చి ఉన్నావని ప్రభు నువ్వు మాట్లాడిన దేవుడు అయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నావయ్యా. నిత్యము నీ పరిశుద్ధాత్మ గుర్తు కింద ఉన్న కుటుంబాలుగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభు. నీకే వందనాలు చెల్లిస్తున్నావయ్యా. నువ్వెంతగానో మాట్లాడుతున్న దేవుడు అయ్యా. అయ్యా మంచి జ్ఞానం ఇచ్చి నీ ఆత్మతో ఎత్తు పట్టుకుని ప్రభువా అయ్యా నీ బహుబలమైన మాటలు మాకు వినిపింపజేస్తున్న దేవా నీకు వందనాలు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావయ్యా. అయ్యా నిలిచి చూడమంటున్నావయ్యా. ఆనాడు ప్రభువా దేవా అయ్యా నా తండ్రి ఆ మేడగది పైన 120 మంది ఎలాగైతే ప్రభువా అయ్యా వారు అప్పటికి ఎన్ని రోజులు అన్నది తెలియదు ప్రభువా. అయ్యా అది మాకైతే ఇప్పుడు తెలుస్తుంది తండ్రి. అయ్యా 10 రోజులు ఎలాగైతే ప్రభువా నిలిచి ఉండి నీ పరిశుద్ధాత్మను పొందుకున్నారా ప్రభువా, అట్టి అనుభవంలో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నామయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా నువ్వెంతగానో మాట్లాడుతున్న దేవుడు దేవా. అబ్రహాము అయితే ఎన్నికంటున్నావయ్యా, ఇస్సాకైతే నీతీకరణం అంటున్నావు తండ్రి, యాకోబు అయితే కృపాకాలం అంటున్నావు ప్రభా, యోసేపు అయితే తండ్రి పరిపూర్ణంగా ఫలించేది అంటున్నావయ్యా. అయ్యా నీ కృపాకాలంలో మేము ఉన్నావయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నావయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము పరిపూర్ణమైన ప్రభా అయ్యా పరిపూర్ణతలోకి వెళ్ళటకు కృప చూపించండి. మీకే వందనాలు చెల్లిస్తున్నావు. ఎంతగానో మాట్లాడుతున్నావయ్యా. నీ మాట జీవము కలిగినది తండ్రి, నీ మాట సత్యము కలిగినది ప్రభా. నీ మాటలో మార్పు లేదయ్యా. నీకు వందనాలు తండ్రి. అయ్యా నశించిపోతున్న వారిని రక్షించేది నీ మాట. అయ్యా సింహాల బోనులోంచి విడిపించేది నీ మాట. అగ్నిగుండంలోంచి రక్షించేది నీ మాట ప్రభా. నువ్వు మాట పలికితే చాలు తండ్రి మాకు విడుదల వస్తుందయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. అట్టి విలువైన మాటలు ప్రభా మాట మా నోటి నుంచి ప్రభా విశ్వాసంతో పలకమంటున్నావయ్యా. నువ్వు పలకగా జరుగుతాదంటున్నావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నావు. ఏ యోగ్యత లేని ప్రభా బలహీనులమైన మట్టి ఘటములైన మమ్మను ప్రభా నీ ప్రణాళికలో ప్రభా నీ ఎన్నికలో మమ్మల్ని ఏర్పరచుకుని తండ్రి ఇటు యోగ్యత ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా అయ్యా అయ్యా ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా సుజాత గారి కాలి విషయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీవే పరిపూర్ణమైన స్వస్థత దయచేయి ప్రభా. స్వస్థత ఇచ్చే దేవుడు నీవే తండ్రి. అయ్యా నీవే సంపూర్ణమైన ఆరోగ్యం ఇమ్మని ప్రభా. అయ్యా నీ పాదాల చెంతనే అప్పగించుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆ కాలును ముట్టి ప్రభా మీరే సంపూర్ణమైన స్వస్థత దయచేయమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా కొన్నేరు గారి కుమార్తె విషయంలో తండ్రి నువ్వు చేసిన మేలుని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తల్లి నీ బిడ్డని ప్రభా ఎంతగానో క్షేమదాయకంగా తండ్రి అయ్యా నీ వేరుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి బహుమానం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకే వందనాలు ప్రభా. ప్రార్థన ఆలకించిన దేవుడు తండ్రి, ప్రార్థనకి సమాధానం ఇచ్చిన దేవుడు ప్రభా. అయ్యా సేవకులు ప్రార్థించారయ్యా. అయ్యా సంఘము ప్రార్థించారు ప్రభా. అయ్యా వారి కుటుంబీకులు ప్రార్థించారు ప్రభా. ప్రతి ప్రార్థన ఆలకించి తండ్రి ఆ బిడ్డ పట్ల నీ కార్యాన్ని జరిగించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తూ తల్లికి బిడ్డకు కూడా ప్రభా అయ్యా మంచి ఆరోగ్యం ఇచ్చి తండ్రి మీరే గృహానికి క్షేమంగా తోడుకు రమ్మని ప్రభా మీ పాదాల చెంతగా అప్పగించుకుంటున్నాను ప్రభా.
మీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎందరో బలహీనతలుగా ఉండి ప్రభా ప్రార్థన కోరి ఉన్నారయ్యా. ప్రతి ప్రార్థన ఎరుగున్న దేవుడు ప్రభా, ప్రతి అవసరతను ఎరుగున్న దేవుడు ప్రభా, ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు ప్రభా, నువ్వు పక్షపాతం లేని దేవుడు తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేసే దేవుడు. విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీ వద్ద మొరపెట్టుకున్నప్పుడు ప్రభా ప్రతి ఒక్కరికి తండ్రి సమీపంగా ఉన్న దేవుడు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా పరిశుద్ధాత్మ దేవుడా, అయా సుజాతను కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా సమస్త బలహీనత నుంచి విడిపించండి తండ్రి. ఆ బిడ్డ చుట్టూ నీ కంచి ఉంచి ప్రభా, నీ పరిపూర్ణమైన బలమునిచ్చి తండ్రి. బలహీనతలతో బలమునిచ్చే దేవుడు ప్రభా, శక్తిహీనతలుగా ఉన్నప్పుడు ప్రభా నీ శక్తినిచ్చే దేవుడు ప్రభా. అయా బిడ్డకి నీ బలమును ప్రభా అయా పరిపూర్ణంగా దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయా నీవే నిలబెట్టుకోమని ప్రభా, ఆరోగ్యవంతురాలిగా తండ్రి నీవే నడిపించమని ప్రభా, ప్రసవ సమయం వరకు కూడా ప్రభా నీ శక్తినిచ్చి నీ బలమునిచ్చి తండ్రి నీ సాక్షిగా నిలబెట్టుకోమని నీ పాదాల చెంతకి అప్పగించుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయా ప్రేమ్ కుమార్ గారు కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా కుమార్తెకు కూడా ప్రభా నువ్వు గొప్ప గొప్ప తండ్రి గర్భఫలాన్ని ఇచ్చావు తండ్రి. అయా అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఆ బిడ్డకు కూడా తండ్రి నీ మంచి ఆరోగ్యాన్ని దయచేయమని తండ్రి. అయా సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ పరిశుద్ధాత్మ కంచి ఉంచి ప్రభా. అయా నువ్వు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఇక నువ్వు నీవే నడిపిస్తావని నమ్ముచున్నాము తండ్రి. అయా బిడ్డ వేసుకుంటున్న మందుల్లో ప్రభా, ఆ బిడ్డ తింటున్న ఆహారంలో ప్రభా నీ శక్తిని నీ బలమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రసవ సమయం వరకు నీ కాపుదల ఉంచు ప్రభా. అయా నీవే సులువైన ప్రసవం దయచేస్తావని నమ్ముచున్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇక నువ్వు ఎందరైతే ప్రభా గర్భఫలాలు ఇచ్చి ఉన్నావో తండ్రి ప్రతి ఒక్కరు నేను మరిచి ఉన్నా ప్రభా. ప్రతి ఒక్కరిని పాదాల చెంతకే తోడుకొస్తున్నాను ప్రభా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు తాగుచోటు ఎక్కడుందయ్యా మాకు ప్రభా, నీ వద్దకే అప్పగించుకుంటున్నా ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా మీ శక్తినిచ్చి మీ బలమునిచ్చి మీ ఆరోగ్యం ఇచ్చి ఈ ఎండల సమయంలో మీ కాపుదలిచ్చి ప్రభా వారందరికీ మీ కృప మెండుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నావు. ఇక నువ్వు గర్భఫలం లేని బిడ్డలో కూడా జ్ఞాపకం చేసుకోండి. అయా సంఘమంతియు ప్రభా ఎంతో రోదన చేస్తున్నాం ప్రభా. అయా ఎంతో మొర పెడుతున్నాము తండ్రి. మరణ ఆలకించిన దేవుడు ప్రభా, అంగళార్పణ ఆలకించిన దేవుడు తండ్రి, రోదన ఆలకించిన దేవుడు ప్రభా. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ బిడ్డలైతే ప్రభా గర్భఫలము కొరకు తండ్రి అన్నా వల్ల నీ వద్ద మొర పెడుతున్నారా ప్రభా, సారా వల్ల నీ వద్ద మొర పెడుతున్నారా తండ్రి, అసునేమైన స్త్రీ వల్ల నీ వద్ద మొర పెడుతున్నారా ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా ఆ వ్యాధిని విని ఉన్న దేవుడు తండ్రి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నీకే వందనాలు ప్రభా. అన్న వ్యాధన పడినప్పుడు తండ్రి ఆ వ్యాధనలోంచే సంతోషం ఇచ్చిన దేవుడు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ వేదన తండ్రి మంచి సంతోషం ఉందని ప్రభా. అయా గొప్ప సంతోషం ఉందని తండ్రి నిరీక్షణగా ప్రభా నీ వైపుకు చూచి ప్రభా నిలకడగా ఉండే హృదయాన్ని వారికి దయచేయండి తండ్రి. నా దేవుడు ప్రభా ఆలస్యమైనప్పటికీ తండ్రి అయా విశేషమైనదే నాకు ఇస్తాడని ప్రభా, మేలుకరమైనదే నాకు ఇస్తాడని ప్రభా, స్పెషల్ అయినదే నాకు ఇస్తాడని తండ్రి. అయ్యా బిడ్డలు ప్రభా గొప్ప నిరీక్షణ కలిగి తండ్రి నీ వైపుకు చేతులెత్తి ప్రభా నిత్యము నీతో ప్రభా పెనుగులాడే బిడ్డలుగా నిలబెట్టండి తండ్రి. వారి పక్షాన్ని మేము కూడా పెనుగులాడు వారిగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుతున్నామయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నావు. అయ్యో మీ సేవకుల ప్రార్థన ఆలకించిన దేవుడువు, సంఘ ప్రార్థన ఆలకించిన దేవుడువు, నువ్వు తగిన సమయాన్ని కార్యం చేసే దేవుడు ప్రభా. అయ్యో నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా పేరు పేరున ప్రతి బిడ్డని ప్రభా అయ్యా ఎందరైతే ప్రభా అయ్యా యొక్క తండ్రి కొదువు కొరకు ప్రార్థిస్తున్నారా ప్రభా
ప్రతి ఒక్కరిని పాదాల చెంతకే తోడుకొస్తున్నాను. ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి అయ్యా. నీ పాదాల చెంతకే తోడుకొస్తున్నానయ్యా. ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, ఈ దినమునే ప్రభా ఎందరైతే పరీక్షలు రాస్తున్నారో ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ యొక్క దైవిక జ్ఞానం ఇచ్చి ప్రభా, మీ ఆలోచన ఇచ్చి తండ్రి, మీ ఆరోగ్యం ఇచ్చి ప్రభా చదివిన ప్రతిదీ గుర్తుకొచ్చుటకు కృప చూపించండి ప్రభా. మంచిగా పరీక్షలు రాచుటకు కృప చూపించండి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, ముందుగా రాసిన బిడ్డలకి ఎంతగానో మీరు తోడుగా ఉన్న దేవుడువు, మంచి ప్రతిఫలాలు దయచేసిన దేవుడువు. అయ్యా, ఇప్పుడు రాస్తున్న బిడ్డలకి మీరు తోడుగా ఉన్న దేవుడువు ప్రభా. మంచి ప్రతిఫలాలు దయచేసే దేవుడు అయ్యా. ఎందుకంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. నువ్వు మారని దేవుడు అయ్యా. నువ్వు మాట ఇస్తే తప్పని దేవుడు ప్రభా. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తూ ప్రతి బిడ్డని పాదాల చెంతకే తోడుకొస్తున్నామయ్యా. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఎవరి బిడ్డల చుట్టూ నీ కాపుదలు ఇచ్చయ్యా. ఈ భయంకరమైన దినాల్లో ప్రభా, ఈ భయంకరమైన కాలంలో ప్రభా మా ఎవరి బిడ్డల చుట్టూ మీ కాపుదలు లేకపోతే తండ్రి మా బిడ్డలు మేము కాపాడుకోలేము రాజా. నా యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎటు చూసిన భయంకరమైన ప్రభా వార్తలు వింటున్న సమయంలో ప్రభా ఇటు సమయంలో నా బిడ్డల చుట్టూ ప్రభా మా బిడ్డల చుట్టూ తండ్రి నీ కాపుదలు ఉండాలి ప్రభా. నీ కను దృష్టి మా బిడ్డల పైన ఉంచు తండ్రి. అయ్యా, నీ పరిశుద్ధాత్మ కావాలి వారి చుట్టూ ఉంచు ప్రభా. మా బిడ్డలు ఇటువైపుకి త్రట్టెళ్ళిపోకుండా, లోక కార్యాల వైపుకి త్రట్టెళ్ళిపోకుండా ప్రభా ఎంతటి దూర ప్రాంతాల్లో మా బిడ్డలు ఉన్నప్పటికీ, అయ్యా ఎలాంటి దూర ప్రాంతాల్లో మా బిడ్డలు ఉన్నప్పటికీ ప్రభా నీ కాపుదల వారి చుట్టూ ఉంటే చాలు తండ్రి. నీ కృప వారిపై ఉంటే చాలు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎవరి బిడ్డలందరినీ పాదాల చెంతగా అప్పగించుకుంటున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా, ఇదిగో పుష్ప గారు కూడా ప్రార్థన కోరి ఉన్నారు ప్రభా. తన కుమారుడి విషయంలో ఎంతగానో వేదన పడుతున్నారు తండ్రి. ఆ కుమారుని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. హృదయంలో చంచల హృదయంగా తండ్రి లేపుతున్న దురాత్మని యేసునామములో దూరపరచండి ప్రభా. అయ్యా, ద్విమనసుగా కదిలిస్తున్న దుష్టుని దూరపరచండి ప్రభా. అయ్యా, నీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఏ గలిబిలి లేకుండా ప్రభా ధైర్యం కలిగి తండ్రి నా దేవుడు ఉన్నాడని ప్రభా, నా పక్షాన ఉన్నాడని తండ్రి, నన్ను నా పక్షాన్ని యుద్ధం చేసే దేవుడు ఉన్నాడని ప్రభా. అయ్యా, ధైర్యం కలిగి ప్రభా నీ కుమారుడు ఏ గలిబిల్లో పడిపోకుండా తండ్రి సూటిగా నీ వైపు చూచుటకు కృప చూపించయ్యా. అయ్యా, మనుషుల వైపు కాదు కానీ ప్రభా ఏ స్థలంలో ఉన్నప్పటికీ తండ్రి నీ వైపుకి చేతులు తట్టి ప్రభా అయ్యా నేను దిక్కులేని వాడినని ప్రభా నీ వైపు చేతులు చాపి ప్రార్థించినప్పుడు ప్రభా ఆ బిడ్డ పట్ల కార్యం జరిగించే దేవుడు ప్రభా. అయ్యా, బిడ్డ కట్టి ఆలోచన దయచేసి అయ్యా నీ వైపుకు చూచుచు ప్రభా నిన్నే స్తుతించే బిడ్డగా నిలబెట్టమని ప్రభా. అయ్యా, బిడ్డను బట్టి ప్రభా కుటుంబానికి ఉన్న వ్యాధిని కూడా తొలగించమని తండ్రి మీరే సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. నీకే వందనాలు చెల్లిస్తూ తన కుమార్తె రాస్తున్న ఎగ్జామ్లో కూడా మీ కృపనుంచమని, అయా బిడ్డ చుట్టూ కూడా మీ కంచి ఉంచమని, అయా మంచి జ్ఞానం చిక్కిన బిడ్డ నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ఎంతగానో సండే స్కూల్ బిడ్డలకి తండ్రి నీ మంచి మాటలు చెప్పడానికి కృప చూపిస్తున్నావయ్యా. అయా అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా నీ మాట విన్న బిడ్డలు నువ్వు ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు తండ్రి. అయ్యా, తగిన సమయాన్ని తండ్రి అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తగిన ప్రతిఫలం ఇచ్చే దేవుడు అయ్యా నీ పాదాల చెంతగా తోడుకొస్తున్నామయ్యా.
నీకే వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధాత్మ దేవుడా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా అయ్యా ఇంక నువ్వు ప్రార్థన చదువుకొని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా అయ్యా వారికి కూడా మంచి ప్రతిఫలాలు వచ్చే సమయం దగ్గర పడింది ప్రభా. అయ్యా నువ్వు సహాయం చేసే దేవుడు తండ్రి, ఏ ఒక్క బిడ్డను కృంగదీసే దేవుడు కాదు ప్రభా. నీ చిత్తంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభా అయ్యా మంచి ప్రతిఫలాలు దయచేస్తావు నమ్ముచున్నాము తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా వారికి మంచి ప్రభా. అయ్యా ఈ యొక్క తండ్రి 10th క్లాస్లోనే ప్రభా చదువు తండ్రి ఇప్పుడు ఏ వైపుకి వెళ్ళాలో, అయ్యా ఏ యొక్క ఎగ్జామ్ ఏ యొక్క తండ్రి ప్రభా గ్రూపులు తీసుకోవాలో అయ్యా వారికి తండ్రి మంచి జ్ఞానం ఇచ్చి మంచి ఆలోచన ఇచ్చి నడిపించమని అడుగుచున్నామయ్యా. నీకే వందనాలు చెల్లిస్తూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని, చదువుతున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అయ్యా మీ సేవకుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మీ పాదాల చెంతగా తోడుకొస్తున్నాం ప్రభా. నువ్వెంతగానో నీ ఆత్మతో ఎత్తుపట్టుకుని ప్రభా నువ్వెంతగానో మాట్లాడుతున్న దేవుడు తండ్రి. దేవానికే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా సుజాత గారు గృహప్రవేశ ఆరాధనలో ప్రభా ప్రార్థించిన రీతిగా తండ్రి మీ సేవకులు మీ ఆత్మతో పట్టుకుని ప్రభా అన్యజనులకు తగిన తండ్రి ప్రభా వాక్యాన్ని వెదజల్లినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. నశించిపోతున్న వారికి పట్టుకున్నది దయా వాక్యం నీ దగ్గర గడుపుతున్న మాకు నువ్వు పట్టుకుంది ప్రభా. ప్రతి ఒక్కరికి కావలసిన రీతిగా నువ్వు మాట్లాడవయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా ప్రభా రేపటి దినమును వెళుచున్న ప్రభా మీ సేవకుల ప్రయాణం అంతట్లో మీరే ఉండండి తండ్రి. అయా యొక్క స్థలములో ప్రభా మీ దైవ సేవకులు పట్టుకుని తండ్రి మీ మాట ప్రభా ఆయన నోటను రూఢిగా పెట్టి ప్రభా మీరే మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా. మీకే స్తోత్రాలు. ఆ సంఘానికి కావలసిన ప్రభా అయా విలువైన వర్తమానాన్ని ప్రభా మీ సేవకుల ద్వారా మీరే మాట్లాడమని, ఆ యొక్క తండ్రి వాక్యం ద్వారా ఆ సంఘాన్ని దీవించమని, ఆ సంఘానికి ఆశీర్వాదంగా మీరే మార్చమని మీ పాదాల చెంతగా అప్పగించుకుంటున్నాం. ఇంక మీ శక్తినిచ్చి మీ ఆరోగ్యాన్నిచ్చి మీ బలమనిచ్చి ప్రభా మీ సేవకులు మీకు తండ్రి ప్రభా అయ్యా మీరే అత్యున్నతమైన పాత్రగా వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ వారి కుటుంబం చుట్టూ మీకు ఆపదలు ఉంచమని, మీ సహాయం ఉంచమని అయ్యా సేవకురాల చుట్టూ కూడా మీ కృప మీ కాపుదలు ఉంచి మీ శక్తినిచ్చి మీ బలమనిచ్చి మీ ఆరోగ్యం ఇచ్చి నడిపించమని మీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా గ్రేసమ్మ గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక నుండి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, అలాగే ప్రభువా దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ కుమారి గారి విషయంలో కూడా ఎంతగానో చేసిన కార్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఆమెకు కూడా ప్రభుని పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయమని, సంపూర్ణమైన స్వస్థతను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నావయ్యా. ఇంక నీ అందరైతే ప్రార్థనతో కోరారో ప్రతి ఒక్కరి మీరే సహాయం దయచేయమని అయ్యా అయ్యా మీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా పిల్లల నుంచి ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ ఎండల నుంచి వారికి తండ్రి మీరే సహాయం దయచేయమని, మంచి ఆరోగ్యాలు ఇచ్చి మీరే నడిపించమని ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ గృహాలు కట్టుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి, ఆర్థిక సహాయం దయచేయండి, ప్రతి పని పాటలో మీరే తోడుగా ఉండి మంచిగా జరుగుటకు కృప చూపించండి. ఆ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మీరు విడిపించండి ప్రభా. అప్పుల నుంచి విడిపించే దేవుడు ప్రభా. అయా నీకే వందనాలు చెల్లిస్తూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా వివాహాల నిమిత్తం కూడా ప్రార్థన అవసరం కోరిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా యవ్వన కాలంలోకి వచ్చి ప్రభా వివాహాల నిమిత్తం ఎంతమంది అయితే ప్రభా తల్లిదండ్రులు ప్రార్థన కోరుచున్నారో ప్రభా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని ప్రభా వారికి సాటైన సహాయాన్ని దయచేయమని తండ్రి మీ సాక్షిగా నిలబెట్టుకోమని పాదాల చెంతగా అప్పగించుకుంటున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లిస్తూ మీకే స్తోత్రాలు చెల్లిస్తూ సండే స్కూల్ నడిపిస్తున్న టీచర్ని జ్ఞాపకం చేసుకోండి, కాదులు టీచర్ని గొలపాల టీచర్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా వారికి ఎలాగ ప్రభా బిడ్డలకు బోధించాలో ప్రభా మీరే నడిపించమని అయ్యా చెప్పిన ప్రతి మాట కూడా ప్రభా ఆ బిడ్డల ప్రభు విని తండ్రి గ్రహించుకుని ప్రభా ఆ మాట ప్రకారంగా బిడ్డలు ఎలా నడవాలో ప్రభా ఆ మంచి జ్ఞానం బిడ్డలకు కూడా దయచేయమని అయ్యా యొక్క ప్రభా సండే స్కూల్ పునాదిలో ప్రభా బిడ్డల ప్రభా ఎంతగానో బలపడకు కృప చూపించమని ప్రభా
నీకే వందనాలు చెల్లిస్తూ అయా పరిచయం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. లక్షవారం పరిచయం చేస్తున్న బిడ్డలకి ప్రభా మీ శక్తినిచ్చి, మీ బలమునిచ్చి, మీ ఆరోగ్యం ఇచ్చి ప్రభా ఇక మీరే నడిపించమని అడుగుతున్నాం ప్రభా. వంటలు చేస్తున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ శక్తినిచ్చి, మీ ఆలోచన ఇచ్చి అయ్యా మీ ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డలను కూడా మీరే నడిపించమని అడుగుతున్నామయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డని మీరే జ్ఞాపకం చేసుకోమని అయ్యా, ఇప్పుడు నీ మందిరానికి వచ్చిన ప్రభా ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రభా. అయ్యా మొదటి లైన్ నుంచి ప్రభా అయ్యా చివరి లైన్ వరకు కూడా ప్రభా ప్రతి బిడ్డని మీరు తాకమని ప్రభా, మీరే దర్శించమని తండ్రి, మీ కృప చేయమని. ప్రతి ఒక్కరి అక్కర్ని మీరు ఎరుగున్న దేవుడు, అంతరంగాన్ని పరిశీలించిన దేవుడు ప్రభా. ప్రతి అంతరంగాన్ని మీరు పరిశీలిస్తున్నారయ్యా. ఎవరు ఏ అక్కరతో వచ్చి ప్రభా నీ వద్ద మొరపెడుచున్నారో తండ్రి ప్రతి మరణ ఆలకించమని అయ్యా మీ కృపకే అప్పగించుకుంటూ అయ్యా మీకే వందనాలు చెల్లిస్తూ అయ్యా ప్రార్థనలో తప్పులుంటే క్షమించమని, ఈ చిన్న ప్రార్థన మీ పాత్రని చేర్చుకోమని, ప్రార్థన ఫలితాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ప్రైజ్ లార్డ్. ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మది అనే పాట పాడదాం. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే, ఆసక్తితో నిన్ను ఆనందమానందమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా, ప్రియుడాని ప్రేమ నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను నీ శక్తి కార్యముల్ తలచి తలచి హృదయము పొంగెనయ్యా, నీ శక్తి కార్యముల్ తలచి తలచి హృదయము పొంగెనయ్యా, మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా, మంచివాడా మంచి స్తోత్రము స్తోత్రమయ్యా, మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా, మంచివాడా మహోన్నతుడా, ఆరాధనా ఆరాధనా, ప్రియుడా నెమ్మది నెమ్మదియే, ఆసక్తితో నిన్ను
ఆనందమానందమే బలి అయిన గొర్రెగా పాపములంతటిన్ మోసి తీర్చితివే. అవును నాయన, బలి అయిన హల్లెలూయా మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా ఆరాధనా ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా. ప్రియుడా నీ ప్రేమ నెమ్మది నెమ్మదియే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్, ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను ఆనందమానందమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓన్లీ బిలో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ కోరస్ని పాడదాం. హల్లెలూయా. వెనక ఉన్న బ్రదర్స్ కూడా ఇక్కడికి వచ్చేయండి, మీ చైర్స్ తీసుకుని ఈ ఫ్యాన్ దగ్గరికి వచ్చేయండి. ఓన్లీ బిలో ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ కోరస్ని పాడదాం. Only believe, only believe, all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all only believe. Lord, I believe. My Lord, I believe that all things are possible. Only believe. Hallelujah. మనందరం లేచి నిలబడి ఉండగానే
రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. రోమిలి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతున్నాను. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను. ఆదాము రాబోవానికి గురుతై ఉండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుల్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయెనో అలాగే ఒక్క పుణ్య కార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక్క మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు నాయన, ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ గుడ్ ఫ్రైడే రోజున ప్రభా నీ సన్నిధిలో కూడుకోవడానికి తండ్రి నువ్వు మాకు అనుమతించిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రభా. నీ మందిరంలో ఉండుటకు నువ్వు ఏర్పరుచుకున్న వాడు ధన్యుడని కీర్తనకారుడు చెప్పాడు ప్రభా. ఎందుకనగా ఒక్క దినము నీ మందిరంలో గడుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది మా ప్రభా. అట్టి విధముగా నీ మందిరంలో ఉండడానికి నీవు మమ్మల్ని ఎన్నుకున్న దాన్ని బట్టి నీకు ధన్యవాదాలు నాయన. నీ మందిరంలో ఉంచడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. నీ మందిరానికి కూడికకు హాజరవ్వడానికి నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. హాజరైన ప్రతి ఒక్కరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన వీలు కలగక పనిపాట్లలో ఉండి ప్రభా ఎవరైతే దూర ప్రాంతాల్లో ఉండి ఆన్లైన్లో వింటూ ఉన్నారో వారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం మా ప్రభా. ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మా ప్రభా. నాయన ఇక్కడ కూడి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ నాయన ఇక్కడ కూడి ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరిలో ఏ ఒక్కరము కూడా మహిమ పొందడానికి యోగ్యులము కాదు కానీ ప్రభా మహోన్నతమైన మీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. రాష్ట్రము కలిగిన మీ నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. ప్రభా ఈ ఆరాధన ఆదరించేంతవరకు మీ నామమే మహిమ పొందాలి నాయన. మేమెవరో మహిమ పొందకుండా ఈ ఆరాధనలో కనబడకుండా పనిచేస్తున్న దురాత్మ చీకటపవాది శక్తులను సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో మేము బంధిస్తూ ఉన్నామని ఆయన. ఈ కూడికలో ఉన్న ప్రతి ఒక్కరిని నన్నును ఇక్కడున్న వారిని నాయన వెనకుండా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధిలోనికి మీరు అనుమతించండి. ప్రతి ఒక్కరిని నీ ఆత్మ స్వాధీనంలో మీరు తీసుకోండి నాయన. మరి ముఖ్యంగా మీరే ఇక్కడ దిగి వచ్చి మాతో అన్మార్ఫై మీరు మాట్లాడమని మమ్మల్ని అందరినీ మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామమున నీ మహిమ కొరకే అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరూ కూర్చోనండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? ఆమేన్. యేసుప్రభు చనిపోతే ఈరోజున మీకు సంతోషం ఎలా వస్తుంది? చనిపోలేదు. ఎందుకనంటే అయ్యో ఆయన చనిపోయాడు,
అయ్యో ఆయన కొట్టబడ్డాడు అని నువ్వు నేను చూపించే సానుభూతి ఆయనకు అక్కర్లేదు. అర్థమైందనుకుంటున్నాను. అర్థమైందా? నువ్వు నేను చూపించే సానుభూతి కోసం ఆయన వెయిట్ చేయట్లేదు. మరి దేనికోసం ఎదురు చూస్తున్నాడు ఆయన? ఆయన చేసిన ఆ బలియాగాన్ని నీవు విశ్వసించి అంగీకరించాలని ఆయన కోరుతున్నాడు. ఆమెనంటారా? ఎందుకనంటే నీవు చూపించే సానుభూతి వల్ల ఆయనకేమీ కలిసి రాదు. కాకపోతే ఆయన మన పట్ల దయ చూపించి ఆయన కృప చూపించినందున మనం ఈ రోజున ఇలా నిలబడి ఉన్నాం. అంతేనా? అంతేగాని మనం చూపించే సానుభూతి ఉఫ్ అంటే ఏమైపోతామో కూడా మనిషికి తెలియదు. అవునా కదా? అలాంటోడు చూపించే సానుభూతి దేవుడికి కావాలా? అలాంటోడు చూపించే సానుభూతి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడా? నీ సింపతి, మన సింపతి ఆయనకు అక్కర్లేదు. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. నేను ఈరోజు మాట్లాడే అంశం ఏంటనంటే, మొదటి ఆదాము ప్రాతినిధ్యము ద్వారా, ప్రాతినిధ్యం అని అంటే రిప్రజెంటేషన్, మొదటి ఆదాము ప్రాతినిధ్యము ద్వారా శిక్షావిధి, రెండవ ఆదాము యొక్క ప్రాతినిధ్యము ద్వారా విడుదల. అర్థమైందా? మొదటి ఆదాము ప్రాతినిధ్యము ద్వారా శిక్షావిధి వచ్చింది. అయితే రెండవ ఆదామైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయననా రెండవ ఆదామైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రాతినిధ్యము ద్వారా మనకు విడుదల వచ్చింది. ఆమేన్. కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేయాలనుకుంటున్నాడో యోహాను సువార్త 8:36 ఒకసారి చదవండి. 8:26 36 26 కాదు, యోహాను సువార్త 8:36. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఆమేన్. ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఇప్పుడు మనం కలిగి ఉన్నది ఈ వర్తమానం సత్యమేనా? ఈ వర్తమానం సత్యమైనదేనా? డౌట్ ఏమన్నా ఉందా? డౌట్ ఏమీ లేదు కదా. ఈ డౌట్ ఏమీ లేనప్పుడు ఆ వర్తమానం చెప్పేది ప్రతిదీ మనం చేయాలి. అంతేనా? మనం నమ్ముతున్నాము అని అంటే అది చెప్పే ప్రతిదీ మనం చేసినప్పుడే. అంతే కదా. ఒక వ్యక్తిని కానీ ఒక వ్యక్తిని మనం గౌరవిస్తున్నాము అని అంటే ఆయన చెప్పిన దాన్ని మనం గైకొని ఆయన చెప్పిన దాని మాట వింటే తప్ప ఆయన గౌరవించినట్లు కాదు. అంతే కదా. దేవుడికి భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? భయపడే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? భయపడుతున్నాం అని అంటే ఆయన చెప్పే ప్రతిదీ చెయ్యాలి. ఆయన చెప్పే ప్రతిదీ మనం చేస్తున్నామో లేదో ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా పరీక్షించుకోవాలి. ఆమెనంటారా? ఈ గుడ్ ఫ్రైడే అని అంటే మనం ఏదో ఈ పండగ ఒక రకమైన ఆ విధంగా కాదు మనం మాట్లాడేది. అసలు సిలువలో ఆయన చేసింది ఏంటి? ఇప్పుడు ఇక్కడ మనం చదివిన దాంట్లో రోమి 5:12 రోమపత్రిక 5:12 వచనం నుంచి చూస్తే, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? ఆ మనిషి ఎవరు? మొదటి ఆదాము. పాపము ద్వారా మరణమును లోకములు ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను. ఎలయనగా చదవండి. ఎలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకుని మోసే వరకు మరణం ఏలెను. ఆదాము ఎవరికి గురితై ఉన్నాడు? రాబోవాడు ఎవడు? రెండో ఆదాము అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే మొదటి ఆదాము ఏదేనులో అతిక్రమం చేశాడు. అయితే అతను ఎవరికి గురితై ఉన్నాడు అని అంటే
రాబోయే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కోసం ఆయన గురితై ఉన్నాడు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము. ఓకే, అసలు ఈ కృపావరం అంటే ఏంటనంటే ఇదే పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణం అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇప్పుడు ఇక్కడ మరల ఈ వచనం చదువుదాం. అయితే అపరాధము కలిగినట్టు కృపావరం కలగలేదు. ఇప్పుడు కృపావరం అంటే ఏంటి? నిత్య జీవం, యేసుక్రీస్తులో ఉన్న నిత్య జీవం. నిత్య జీవము అని అంటే మన ప్రవక్త చెప్పాడు ఏంటనంటే దేవుని యొక్క సొంత జీవం. దేవునిలో ఆయన, ఇప్పుడు నాలో జీవం ఉంది, నా జీవం కాదు కానీ దేవునికి స్వయంగా ఆయనకో జీవం ఉంది కదా, ఆ జీవం నిత్య జీవం. అంతేనా? ఎటర్నల్ లైఫ్, జెడ్ఓఈ, జోయి అంటే ఆయన దేవుని జీవం. చదవండి. అపరాధము కలిగినట్టు నిత్య జీవం కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన అది. ఇప్పుడు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగింది. అంటే మొదట పాపం చేసినాడు ఎవరు? మొదట ఆదాము చేశాడు. ఇప్పుడు ఆదాము చేసిన అక్కడ పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు, అంటే అతను చేసిన పాపం వలన మొదట ఏం కలిగింది? శిక్షావిధి కలిగింది. మన ప్రవక్త ఈ అంశం మీద బోధించాడు ఏంటంటే ప్రాతినిధ్యం ద్వారా శిక్షావిధి, కండమినేషన్ బై రిప్రజెంటేషన్. ప్రవక్త వర్తమానం బోధించారు అంటే రిప్రజెంటేషన్. ఇప్పుడు మనుషులందరికీ మొదటిగా యేసుక్రీస్తు, మొత్తం ఈ లోకంలో మొట్టమొదటిగా మనిషి ఎవడో భూమి మీద? ఫస్ట్ మానవుడు ఎవరు భూమి మీద? ఆదామేనా? ఇప్పుడు ఆదాము పాపం చేశాడు. ఆ పాపం చేసినప్పుడు ఏం జరిగింది అని అంటే మిగిలిన వాళ్ళందరూ, ఇప్పుడు చాలామంది అడగచ్చు, ఎవడో ఎక్కడో చేస్తే ఆ పాపం నాకెలా చెల్లిద్ది? అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు, చర్చకు వచ్చే వాళ్ళు కూడా అడుగుతారు, ఆదాము చేసిన పాపానికి నేను బాధ్యున్నా? చెప్పండి, మీరు చెప్పండి. అవ్వ చేసిన పాపానికి మీరు నేను బాధ్యులా? ఆదాము అవ్వలు చేసిన దానికి మీరు నేను బాధ్యులమా? ఆదాము అవ్వ చేస్తే ఆదాము అవ్వను శిక్షించాలా? నేనేం పాపం చేయలేదు కదా. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని కానీ నమ్మేవాడు అయితే కీర్తనలు 51లో 51 కీర్తన 5వ వచనం చదవండి. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించాను. నువ్వు దీన్ని నమ్మితే నువ్వు ఆదాము వెనకాలే, ఆదాము చేసిన పాపంలో నువ్వు కూడా పాలుభాగస్తుడు. అంతేనా? ఇంకోటి 58:3 చదవండి. 58వ కీర్తన 3వ వచనం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉంటారు. పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోతున్నారు. ఇర్మియా గ్రంథం 17:9. ఇర్మియా గ్రంథం 17:9 చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది,
దాన్ని గ్రహింపగలవాడెవడు? ఆ, ఆ. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆమేన్. ఇక్కడ ఆదాము చేసిన దానికి నాకు సంబంధం లేదు అని అంటే, ఆదాము మనుషులందరికీ రిప్రజెంటేటివ్, ప్రతినిధి. మొట్టమొదటి మనిషి మానవులందరికీ ప్రతినిధి అయి ఉన్నాడు. ఇప్పుడు అందుకే పౌలు గారు ఏం రాశాడు అని అంటే, ఇందాక మొదట చదివింది చదువుదాం. రోమి పత్రికలో 5:12 ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణం లోకంలోనికి వచ్చింది. అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరి ద్వారా వ్యాపించెను, అందరికీ సంప్రాప్తమాయేను. ఆమేన్. ప్రవక్త నిజమైన ఈశ్వరముద్ర అనే వర్తమానంలో 61:4-2 అనే వర్తమానంలో 59వ పేరాలో, దట్స్ ఇన్ మ్యాన్ హీ కాంట్ హెల్ప్ బీయింగ్ వాట్ హీ ఈజ్ బికాజ్ హీ ఈజ్ బోర్న్ ఇన్ దట్ కండిషన్. ప్రవక్త అంటున్నాడు, మానవుల్లో అది ఉన్నది. ఏంటి? ఈ పాపం మానవుల్లోనే ఉన్నది. అతడు దాని కోసం ఏం చేయలేడు. ఎందుకనంటే అతడు ఆ స్థితిలోనే జన్మించాడు. మ్యాన్ ఈజ్ రిప్రజెంటెడ్ ఇన్ హెవెన్ యాజ్ ఎ సిన్నర్ బై ఎ సిన్నర్. మానవుడు పరలోకములో ఒక పాపి వలె రిప్రజెంట్ చేయబడ్డాడు, అంటే చూపించబడ్డాడు. పరలోకంలో మనిషి పాపిలాగే చూపించబడ్డాడు, పాపి వలె ప్రాతినిధ్యం చూపించాడు ఒక పాపి ద్వారా. అర్థమవుతుందా? మానవుడు పరలోకంలో ఒక పాపి వలె చూపించబడ్డాడు. ఆ మానవుడు ఎవరనంటే మనం. బై ఎ సిన్నర్, ఒక పాపి ద్వారా. అంటే ఆ ఒక పాపి ఎవరు? ఆదాము. మొదట చేసిన ఆదాము ద్వారా మనుషులందరూ పాపులుగా, ఈ పాపులందరూ పరలోకంలో పాపుల వలె చూపించబడ్డారు. I was speaking on that some time ago and someone said, then that's not just. If I am to be represented by one man's disobedience, then I don't have a chance. ఒక ఆయన ఎలా చెప్పడం విన్నాడంటే, ఏంటంటే ఒక మనిషి యొక్క అవిధేయత వలన నేను ఆ విధంగా చూపించబడితే నాకు ఇంకా ఛాన్స్ లేదు. అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ నువ్వు నేను ఆదాము అవ్వల ద్వారా పాపుల వలె చూపించబడిపోయాం. ఇప్పుడు నేను పాపిని కాదు, నేను పాపాన్ని చేయలేదు, నేను చిన్న పుట్టిన దగ్గర నుంచి పరిశుద్ధంగానే ఉన్నాను అని అంటే, అసలు నువ్వు పుట్టిందే పాపంలో అంటున్నాడు కీర్తనాకారుడు. ఆమేన్. కాబట్టి నీకు ఇంకా ఛాన్స్ లేదు. ఐ సెడ్, అప్పుడు ప్రవక్త అన్నాడంట, దట్స్ ట్రూ, అది నిజమే. బికాజ్ యు ఆర్ బోర్న్ ఎ సిన్నర్ బట్ యు ఆర్ రిప్రజెంటెడ్. నువ్వు పాపిగానే జన్మించావు, నీవు ఆ విధంగా చూపించబడ్డావు. యు ఆర్ కండెమ్డ్ టు కండెమ్నేషన్ బై రిప్రజెంటేషన్. నీవు శిక్ష విధించబడింది నీకు. ఏ విధంగా అనంటే ప్రాతినిధ్యము ద్వారా. నీకు ఎవరు ప్రాతినిధ్యం చూపించారు? పాపిలాగా ఆదాము చూపించాడు. వెల్ దెన్ దట్ లుక్స్ వెరీ క్రూయల్. అది చాలా క్రూరంగా కనబడుతుంది. బట్ టర్న్ ఇట్ ఆన్ టు ద అదర్ సైడ్. కానీ నీవు దానిని వేరొక పక్కన చూడు. అర్థమైందా? ఇప్పుడు ఒక పక్క చూసాం, ఏంటి? ఆదాము పాపిల వలె ప్రతి ఒక్కరిని చూపించేశాడు. ఎందుకంటే అతను మొట్టమొదటి వ్యక్తి. ఇప్పుడు అబ్రహాములో నడుములో ఉండగానే ఎవరు దశంభాగాలు చెల్లించాడు? ఎవరు? లేవి చెల్లించాడు. అప్పుడు ఆ లేవి పుట్టాడా? పుట్టలేదు కదా. పుట్టకుండానే ఆయన చెల్లించాడనంటే ఇతను అతనిలో ఉన్నాడు, అంతే కదా. ఇప్పుడు ఒకవేళ మనకు అందరికీ తెలిసిన ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక తండ్రి తన ఆస్తిని అమ్మేశాడు. ఆస్తిని అమ్మేసిన తర్వాత అతనికి ఒక 10 సంవత్సరాలకో ఎప్పుడుకో పెళ్ళయ్యి ఒకడు పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత మా నాన్న నా ఆస్తిని అమ్మేశాడండి అని రివర్స్లో కేసు వేసాడు అనుకో. అప్పుడు పోలీసు వాళ్ళు కోర్టులో ఏం చెప్తారు? మీ నాన్న సంతకం పెడితే నువ్వు సంతకం పెట్టినట్టే అమ్మా, నువ్వు ఆల్రెడీ పెట్టేసావు మీ నాన్నలో ఉండి, కాబట్టి నీకు ఇప్పుడు చెల్లదు అంటాడు. ఇప్పుడు ఆదాము పాపం చేస్తే ఇప్పుడు నువ్వు కూడా పాపం చేశావు. ఆమేన్. అయితే ఇప్పుడు ఆదాము ప్రాతినిధ్యం చూపించిన వ్యక్తిగా మిగిలిన అందరినీ పాపులుగా పరలోకంలో రిప్రజెంట్ చేశాడు. ఇప్పుడు దానికి రెండవ కోణం చూద్దాం. రెండవ కోణం ఏంటి అని అంటే, దెన్ we are ordained to eternal life by representation.
దానికి వేరొక పక్కన ఎవరు అని అంటే, వేరొక పక్క చూపించేది ఏంటి అని అంటే, మనము ప్రాతినిధ్యము ద్వారా నిత్య జీవమునకు అభిషేకించబడ్డాము. నిత్య జీవము కొరకు మనం నిర్ణయించబడ్డాం. ఆమేన్. వేర్ వన్ రిప్రజెంటెడ్ అస్ టు డెత్, ఒకడు మనల్ని మరణమునకు ప్రాతినిధ్యం చూపించాడు. ఓకే. మరి ఒక వ్యక్తి ఏం చేశాడు అని అంటే, అనదర్ రిప్రజెంటెడ్ అస్ అంటూ ఎటర్నల్ లైఫ్. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు అని అంటే, మనలను నిత్య జీవమునకు ప్రాతినిధ్యం చూపించాడు. సో ఇట్ పుట్స్ అస్ బ్యాక్ అగైన్ బిఫోర్ ద థ్రోన్ అగైన్. అది ఆ నిత్య జీవం కొరకు మనల్ని ప్రాతినిధ్యం చూపించినప్పుడు అదేం జరుగుతుంది అని అంటే, మరలా నీవు తిరిగి నీ సింహాసనం మీదకి వెళ్ళొచ్చు. ఆమేన్. జయించిన వాడికి యేసుప్రభు ఏం చెప్పాడు? లవోదికే సంకాలంలో ఉన్న వాళ్ళకి, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్నట్లు మీరును జయిస్తే నా సింహాసనం ముందు మిమ్మల్ని కూర్చుండబెట్టేదను. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కమ్స్ రైట్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ టు మేక్ అవర్ చాయిస్. ప్రతి మానవుడు కూడా ఇప్పుడు తన యొక్క ఎన్నికను చేసుకునే స్థితి దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆమేన్. అయితే అసలు ఈ ఏమంటారు, ఈ శుక్రవారం రోజున యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినప్పుడు అక్కడ ఒకసారి లోక సువార్త చదువుదాం. నేను మరలా ఇందులోకి వస్తాను. లోక 23. ఇప్పుడు చాలామంది అసలు బయట సంఘశాఖల్లో జరిగేది ఏంటి అని అంటే, మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు ఎవరో కనీసం కళ్ళు కూడా తెరవకుండా యేసుప్రభు సిలువలో చెప్పిన 7 మాటలు చెప్తూ తెగ దొల్లి ఏడ్చేస్తూ ఉంటారు. అసలు ఆయన ప్రాణం పెట్టింది ఎందుకు? నువ్వు ఆయన మీద జాలిపడి ఆయన మీద దొల్లి ఏడ్చేయడానిక? అప్పుడు ఆయన యెరూషలేములో ఆయన కూడా సిలువ వేయబడుతున్నప్పుడు కూడా కొంతమంది ఏడ్చారు. ఎలాంటి వాళ్ళు చదువుదాం. 23, 27 నుంచి చదవండి. గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుతున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడవండి. ఈ వచనం తెలుసా అందరికీ? యేసుప్రభు ఏం చెప్పాడు? మీకోసం మీ పిల్లల కోసం ఏడండి, నా కోసం ఏడద్దని చెప్పాడు. ఇప్పుడు ఎంతమంది ఎక్కడ ఉన్నవారు, ఆన్లైన్లో ఉన్నవారు మీకోసం మీ పిల్లల కోసం ఏడుతున్నారు? ఆయన కోసం ఏడాల్సిన పని లేదు. ఆయన చనిపోయి మరలా ఒక బలిష్టమైన, ఒక శక్తివంతమైన జయశాలిగా 3వ దినాన్ని తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు ఆయన కోసం కాదు ఏడాల్సింది. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, కానీ నువ్వు తిరిగి జన్మించకుండా నువ్వు చచ్చిపోతే నువ్వు తిరిగి లేవవు. అర్థమవుతుందా? నువ్వు తిరిగి లేవాలి అని అంటే, నీ కుటుంబస్తులు నీ ప్రియులందరూ తిరిగి లేవాలి అని అంటే, ఆ ఎత్తబాటుకు ముందు కానీ చనిపోతే అంత్యదినమున నేను వారిని లేపుతాను అన్నాడు కదా ఆయన. ఆ లేపడానికి నువ్వు కూడా తిరిగి లేవాలి అని అంటే, మీకోసం మీ పిల్లల కోసం ఏడాలి. ఆయన కోసం ఏడడం ఆయన ఏం కోరుకోవట్లేదు. నువ్వు ఆయన కోసం ఏడడం ఆయనేమి నా కోసం ఎవరు ఏడుతులేదేటి అంటే, మామూలుగా మనిషికి ఎలా ఉంటుంది అని అంటే, ఒక అనారోగ్యం వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? టేక్ కేరర్ కావాలా, వాళ్ళకి ఎవరో ఒకరు పక్కనుండి చూసుకోవాలి. అలాగా యేసుప్రభు గాయపడినప్పుడు ఆయన కోరుకోలేదు, ఆయన చనిపోయినప్పుడు కూడా కోరుకోలేదు. మరి ఏం చెప్పాడు అని అంటే, నా కోసం ఏడద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఇక్కడ ఈ వచనాలను ఎత్తుకుని ప్రవక్త అదృశ్య ఐక్యత అన్న వర్తమానంలో కూడా ఇక్కడ కింద ఉంటుంది కదా, గొడ్రాండ్రును కనని గర్భంలో పాలియని స్థనములో ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అంటే గొడ్రాలు, పిల్లల కనని గర్భాలు, పాలియని స్తన్యములు ధన్యములైన చెప్పు దినములు వచ్చుచున్నవి అని అంటే, మనం ఆ దినాల్లోనే జీవిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు కనడానికి సిగ్గుపడే కాలంలో మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. సరే, అది నా అంశం కాదు. కానీ అయితే ఇప్పుడు
ఆయన తిరిగి లేవగలిగాడు. ఆయనలో ఉన్న ఆత్మ, క్రీస్తును లేపిన ఆత్మ మీలో కూడా కానీ ఉన్నదంటే అప్పుడు మాత్రమే మృతులలో ఉన్న మిమ్మల్ని కూడా ఆయన తిరిగి లేపడానికి ఆత్మ మీకు సహాయం చేస్తుంది. మరి ఇప్పుడు ఆ ఆత్మ ఎంతమంది నింపబడి ఉన్నారు? నేను వెళ్ళుట మంచిది, వేరొక ఆదరణకర్త మీ వద్దకు పంపుదని అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళడం మంచిది అని అంటే ఆయన వెళ్ళడం వల్ల వచ్చిన మంచి ఏంటి? నేను చాలాసార్లు చెప్పిన విషయం. పరిశుద్ధాత్మ రావడం వల్ల వచ్చి జరిగిన మంచి ఏంటి? ఆయన వెళ్ళడం వల్ల మంచి ఏంటి? రావడం వల్ల మంచి ఏంటి? నేను చాలాసార్లు చెప్పాను ఇది. ఎవరికైనా గుర్తుందా? చెప్పాలా? ఆయన వెళ్ళడం వల్ల జరిగిన మంచి ఏమన్నా గుర్తుందా? పరిశుద్ధాత్మ కార్యాలన్న వర్తమానంలో ప్రవక్త చెప్తారు, యేసు ప్రభు మనిషి వలె కనుక మనతో జీవిస్తూ ఉన్నాడు అనుకో, ఆయన అక్కడే ఉంటాడు. అదే ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మ వచ్చిందనుకో, ప్రతి ఒక్కరిలోనూ కూడా జీవించగలడు. అది ఆయన వెళ్ళడం వల్ల వచ్చిన మంచి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. అయితే గలతీ 2:20లో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎంతమంది చెప్తారు ఇది? జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అది చెప్పాలి అని అంటే నీకు నాకు చాలా జీవితం అవసరం. క్రీస్తు నాలో జీవిస్తున్నాడు అని అంటే ఇక్కడ ఏం చదివాం మనం? నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను. ఇక్కడ ఎవరైనా సిలువేయబడ్డారా? ఆయనతో సిలువేయబడ్డారు కదా. సరే చదవండి, తర్వాత చదవండి. గలతీ 2:20 ఇకను జీవించేవాడిని నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నీలోని నాలోని జీవిస్తున్నాడని చెప్పాం కదా. క్రీస్తే నీలో నాలో గనక జీవిస్తే క్రీస్తు జీవితంలో తను వచ్చిన పరిస్థితులకు ఆయన ఎలా స్పందించాడో నీవు నేను కూడా అలాగే స్పందించాలి. అంతే కదా. ఇప్పుడు ఆయనను కొట్టినప్పుడు ఆయన ఎలా స్పందించాడు? బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు. ఎప్పుడు? ఒక్క దూత 1,70,000 మంది అనుకుంటా, 1,85,000 మందిని చంపింది. అటువంటి శక్తి ఉన్న ఈయన దూత ఎంతమందిని చెప్తే ఈయన ఇంకెంతమందిని చంపగలడు? చాలామంది అడుగుతాడు, 3 మేకులు పీక్కోలేనాడు మిమ్మల్ని రక్షిస్తాడా అని. అవునా? ఈ మధ్య ఎక్కువైపోయినాయి కదా బయట. 3 మేకులు పీక్కోలేనాడు మిమ్మల్ని రక్షిస్తాడా? కరెంటుని నువ్వు పట్టుకుంటావా? కరెంట్ని నేను పట్టుకుంటాను. మరి కరెంటు బోర్డు ఎలాగా? లోపల ఉన్న కరెంటును పట్టుకోలేవు, కానీ కరెంటు నువ్వు ఎప్పుడు పట్టుకోగలవని అంటే దానికి ఒక వైరు తొడిగి, ఆ లోపల ఉన్న కాపర్ వైర్కి ఇది ఉంది ఉదాహరణకి, దీంట్లో కనుక కరెంట్ ఉందనుకో, దీంట్లో కరెంట్ ఉంటే నేను పట్టుకోగలను. ఎందుకనంటే ఈ పైన కవరింగ్ ఉంది కాబట్టి. యేసు ప్రభువుని కొట్టిన ఆయన ఎందుకు పీకలేకపోయాడు కాదు, ఎందుకు వాళ్ళకి ఏమీ అవ్వలేదు అని అంటే ఆయన ఒక కవరింగ్ వేసుకుని వచ్చాడు. ఆయన పిల్లల రక్తమాంసములు గలవారైనందున ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చెను. ఆయన రక్తమాంసాల్లో వచ్చాడు గనక నువ్వు ఆయన్ని కొట్టినా ఆయన పడ్డాడు. అదే ఆ కవరింగ్ అని తీసామనుకో, ఆఫ్టర్ ఆల్ 220 వాట్ల కరెంట్నే నువ్వు పట్టుకోలేవు. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగిన ఆయన, ఆమేన్, ఆయన నువ్వు ఏమీ చేయలేవు. ఆయనే కనుక ఆ 3 మేకులు పీక్కుంటే నువ్వు నేను ఈరోజు ఎక్కడ కూర్చొని ఉన్నాం. ఆయన మరణించి తిరిగి లేవకపోతే అసలు క్రైస్తవ్యానికి ఉన్న పునాదేనా?
క్రైస్తవ్యం ఇన్ని సంవత్సరాలు కూడా నిలబడి ఉన్నది అనడానికి అసలు ఆధారం ఏంటి అని అంటే ఆయన తిరిగి లేవడం, ఆయన పునరుద్ధానమై ఉన్నది. ఎందుకనంటే వేరే ఎందులోనూ కూడా, ఏ విశ్వాసంలో కూడా పునరుద్ధానం లేదు. కేవలం క్రీస్తు యొద్ద మాత్రమే పునరుద్ధానం ఉన్నది. చాలామంది తిరిగి లేస్తారని పట్టుకుని కూర్చుని ఉన్నారు, వాళ్ళు ఎవరో తిరిగి లేవలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అని అంటే ఈ దెయ్యాలు మన వర్తమానంలో కూడా పట్టుకున్నాయి. ఏమని అని అంటే ప్రవక్త మళ్ళీ తిరిగి లేస్తాడు, ఆయన మరలా ఇంకొక స్వారీ చేస్తాడని ఆయన కోసం ఫ్లైట్ ఒకటి రెడీ చేసి పెట్టారు మన వర్తమానంలో దెయ్యం పట్టిన వాళ్ళు కొంతమంది. అటువంటిది ఏమీ ప్రవక్త ఏం చెప్పలేదు. అంటే మీ దాకా వస్తుందేమో అని, రాదు కానీ వస్తుందేమో అని ముందు చెప్తున్నాను. అయితే క్రీస్తే ఇక్కడ మనం చదివిన దాంట్లో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని నా దేవుని కుమారి యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. క్రీస్తే గనక నీలో నాలో జీవిస్తే, ఆయన తిరిగి లేచాడా? ఆయన తిరిగి లేచాడా? మూడో దినమున ఆయన ఆదివారం తెల్లవారుజామున తిరిగి లేచాడా? తిరిగి లేచాడా? తిరిగి లేచాడా అనడానికి రుజువేంటి? ఖాళీ సమాధి. ఆయన శవాన్ని తీసారేమో మీరు. ఆయన శిష్యులు ఆయన శవాన్ని అట్టుకుపోయారేమో. ఈ బుద్ధి లేని వాళ్ళకి తెలదు అప్పుడు. ఇంకో విషయం తెలుసా? శిష్యుల కంటే ఆయన తిరిగి లేస్తాడని ఎవరికి గట్టిగా నమ్మారో తెలుసా? ప్రభుత్వం వాళ్ళు. శిష్యులు ఆయన తిరిగి లేస్తాడని ఎదురు చూస్తలేదు, ఎవరిదాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆ రోమా ప్రభుత్వం ఏం చేసిందనంటే, ఆయన మూడో జరగని లేస్తానని చెప్పాడు, లేచినా లేస్తాడురా బాబు అని ఒక రాయెట్టి అక్కడ సైనికుల్ని భద్రత పెట్టి, ఇప్పుడు శిష్యులు గట్టిగా నమ్మినట్ట, వాళ్ళు నమ్మినట్ట? ఆయన తిరిగి లేచాడు అనడానికి రుజువేంటి? ఆయన తిరిగి లేచాడు అనడానికి రుజువేంటి అని అంటే, ఒకటి ఆయన ఖాళీ సమాధి, రెండోది ఏంటి అని అంటే నువ్వు నేను. ఆమెనంటారా? నువ్వు నేనే ఆయన తిరిగి లేచాడన్న ప్రూఫ్ ఆఫ్ హిజ్ రిజరక్షన్, ఆయన పునరుద్ధానం యొక్క రుజువు. ప్రవక్త వర్తమానం బోధించారు దీన్ని. అంటే ఆయన తిరిగి లేచాడు కాబట్టే, ఆయన చనిపోలేదు కాబట్టి మనిషి వలె చనిపోయినను మృతుడనైతిని కానీ యుగయుగములు సజీవుడనై ఉన్నాను. ఆయన తిరిగి లేచి నీలో నాలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు అనడానికి రుజువు ఏంటనంటే, నీవు నేను అని చెప్పడం కంటే నీ జీవితం నా జీవితం అని చెప్తాను నేను. ఆమేన్. అయితే ఈ లోకాసు వార్తలో 9:23లో నేను చెప్పే అంశం దగ్గరికి రాలేదు. 9:23లో మరి ఆయన అందరితో ఎట్లని ఎవడైనా వెంబడింపకూడని ఎడలు తను తాను ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే ఏమన్నా తెలుసా ఎవరికైనా? ఉపేక్షించుకోవడం అని అంటే ఓవర్లుక్. అంటే మనం ఇలా ఒక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి మనల్ని చూశాడు, కానీ ఆయన్ని మనం చూడలేదు. తర్వాత కలిసినప్పుడు, నువ్వు కాకినాడ వెళ్తున్నప్పుడు నాకు పెనుగుతురం దగ్గర ఎదురయ్యావు అని అంటే, అప్పుడు మనం ఏం చెప్తామనంటే ఓవర్లుక్లో చూసుకోలేదండి అంటాం. ఓవర్లుక్లో ఎదటోడిని వదిలేయడం ఈజీయే. ఎందుకనంటే నేను పీటర్ గారిని చూస్తుంటే ప్రసాద్ గారిని వదిలేయచ్చు, ఓవర్లుక్లో పోయింది అన్నట్టు. దృష్టి ఈయన మీద పెడితే పక్క ఆయన మీద ఉండదు. కానీ యేసు ప్రభు ఎవరిని ఓవర్లుక్ చేయమన్నాడో తెలుసా? ఎవడికి వాడు. ఎవడు కాడు ఓవర్లుక్ చేయాలి అని అంటే, నువ్వు ఇంకా 0 కంటే మైనస్ వాల్యూలు ఏమన్నా వేసుకోవాలి నీకు, అంతే కదా. ఉపేక్షించుకోవడం అని అంటే తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. అంటే ప్రతిదినము ప్రతిరోజు సిలువ ఎత్తుకోవాలా? ఒకసారి ఎత్తుకున్నాం కదా సరిపోదా?
ప్రవక్త ఏమన్నాడనంటే, నువ్వు ప్రతిరోజు లేచిన వెంటనే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావా లేకపోతే పోయిందా నువ్వు చెక్ చేసుకోవాలన్నాడు. ఆమేన్. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. సరే, నేను దాటిపోతున్నాను, నేను చెప్పాల్సిన దగ్గరికి రాలేదు ఇంకా. పౌలు గారు 1 కొరింథీయులు 15:31, ప్రతి దినము ఎవరి సిలువను వాళ్ళు ఎత్తుకోవాలి. ఇక్కడ మళ్ళా చదువుదాం. 1 కొరింథీయులు 15:31, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను తిరిగి జన్మించడం అంటే ఏంటి? మనం చనిపోయి ఆయన బ్రతికించడం. ఆమేన్. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడు అంటే, నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినమును, అంటే నువ్వు రోజు సావాలన్నమాట. మిమ్మల్ని గురించి నాకు కలిగిన అతిశయం తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. పౌలు గారే మొదటి సంఘకాలపు దోతే, మొదటి వర్తమానికుడే, అసలు అపోస్తలుల బోధను స్థిరపరిచిన ఆ మొదటి ప్రవక్తే రోజు చనిపోతున్నానని చెప్తే, నువ్వు నేను రోజుకు ఒకసారి చనిపోతే చాలదు. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. పౌలు గారే దినదినము చనిపోతున్నానని అంటే మనం మరి నిశ్చయముగా ఇంకా కంపల్సరీగా దినదినము చనిపోతున్నానని చెప్పాలి. ప్రవక్త ఆ కలువరిపై ఆ రోజున వర్తమానంలో అరవై 9:25 ఆ వర్తమానంలో అసలు ఎన్నో పేరానంటే 76 నుంచి చదువుతాను. ప్రవక్త ఒక స్టేట్మెంట్ చెప్పారు. ఏంటంటే, బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు యేసు ప్రభువుని చూడొచ్చాను చెప్పాడు ఆయన. ఆది కాండములో అబ్రహాముకి 15 అధ్యాయంలో చూపిస్తున్నప్పుడు, 15 అధ్యాయంలో మనం ఇశ్రాయేలు మరియు సంగమన అంశంలో చూసాం. అక్కడ జంతువుల్ని ఆయన నిబంధన చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఏం చూపించాడు అని అంటే, నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి ఇప్పుడు దాని దగ్గరికి వెళ్ళను. ఆదికాండం 15 అధ్యాయంలో కూడా అబ్రహాముకి ఏం చూపించాడు దేవుడు అని అంటే, కల్వరిని చూపించాడు. అబ్రహాము కూడా కల్వరిని దర్శనంలో చూశాడు. ఆమేన్. సంఖ్యాకాండంలో 19 అధ్యాయంలో ఆ వేరుపరచు జలములను చేసిన ఎర్రని పెయ్య కూడా ఆయనేనా? ఆ వేరుపరచు జలమును అంటే ఆ వాక్యాన్ని చేసిన వాక్యము ద్వారా ఉదక స్నానం, వాక్యమనే ఉదకం, వాక్యమనే నీరుని తయారు చేసిన ఆయన ఎవరు? ఆ ఎర్రని పెయ్య ఆయనేనా? మచ్చ డాగు కలంకము లేకుండా కాడి మోయినది అయిన ఆ ఎర్రని పెయ్య ఆయనేనా? అంటే మొదటి నుంచి కూడా ఆది కాండములో అబ్రహాము కంటే ముందు హేబేలు బలి అర్పణ ఇవ్వడానికి కూడా ఆ గొర్రె పిల్లను తీసుకొచ్చినప్పుడు హేబేలు దృష్టిలో, హేబేలు మనసులో ఉన్న గొర్రె పిల్ల కూడా ఆయనేనా? ఒక దినాన ఆయన రాబోతా ఉన్నాడు కనుక ముందుగా గొర్రె పిల్లన హేబేలు ఆ బలి అర్పణగా తీసుకుని వచ్చాడు. అయితే అసలు ఈ గుడ్ ఫ్రైడేకి, ఈ మంచి శుభ శుక్రవారం అని చెప్తారు కదా, దీనికి అసలు మెయిన్ కావాల్సింది ఏంటి అని అంటే, 76వ పేరాల కలువరిలో ఆ రోజన్న వర్తమానంలో, కలువరి పైన దడ్డయాను కలువరి పైన ఆ రోజన్న వర్తమానంలో, ఫస్ట్ వి షుడ్ సీక్ వాట్ ద డే మింట్. మొదట మనము దేనిని వెతకాలి అని అంటే, అసలు ఆ దినం యొక్క అర్థం ఏంటో మనం చూడాలి. ఆయన భూమి మీదకి వచ్చాడు, ఆయన వధించబడ్డాడు. అసలు మొదట అసలు ఆ దినానికి యొక్క అర్థం ఏంటి అంటే, ఆ దినం యొక్క సారాంశం ఏంటి? రెండోది,
We should see what that day has done for us. Now, what it did for us. మొదటిది ఏంటి? ఆ దినం యొక్క సారాంశం ఏంటి? ఆ దినం యొక్క పరమార్థం ఏంటి? ఏ దినం యొక్క పరమార్థం? యేసుప్రభు బలియాగం చేయబడిన యేసుప్రభు తను తాను అప్పగించుకున్న ఆ దినం యొక్క సారాంశం ఏంటని మొట్టమొదటి చూడాలా. రెండోది ఏంటి అని అంటే ఆ దినము మన కొరకు ఏం చేసిందో చూడాలి. అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పింది. మొట్టమొదటి ఆ దినం యొక్క పరమార్థం ఏంటో చూడాలి. రెండవది ఆ దినము మనకేం చేసింది, అది మన కొరకు ఏం చేసిందో చూడాలి. రెండు అయినాయి కదా. మొదటిది ఏంటి? ఆ దినం యొక్క పరమార్థం ఏంటి. రెండోది ఏది? మన కోసం ఆయన ఏం చేశాడు, ఆ రోజు మనకేం చేసింది. మూడవది, నౌ థర్డ్, లెట్స్ లుక్ అట్ వాట్ వీ హౌ టు డూ ఫర్ దట్ డే. ఆ దినము కొరకు మనమేమి చేయాలో చూడాలి. అది ఇంపార్టెంట్. ఆయన ఏం చేశాడు అన్నది మనకు తెలుసు, కానీ ఆ దినం కొరకు మనం ఏం చేయాలి? వాట్ అవుట్ వీ టు డూ. మనము చేయవలసింది ఏంటి ఆ దినం కొరకు? ఆయన కోసం వచ్చి చుక్కన్నర కన్నీరు కార్చి ఏడ్చేసి దొల్లేసి వెళ్ళిపోవడమేనా? నేను చెప్తున్నాను కదా, నువ్వు ఏడవడం వల్ల ఆయనకు వచ్చేది ఏమీ లేదు. అదేదో ఆ దినమును, ఒక విషయం చెప్తాను, ఒక భార్యాభర్తల విషయంలో కనుక చూస్తే ఏదైనా ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, చాలా వర్తమానాల్లో చెప్పాడు. ఏంటంటే తన భార్యని వెళ్ళేటప్పుడు, ఎక్కడికన్నా క్యాంప్కి వెళ్ళేటప్పుడు తను వచ్చి చెప్పి ఏమని అని అంటే, నేను బయటికి వెళ్తున్నాను తప్ప నువ్వు ఏ పురుషుడిని చూడకూడదని అయ్యని చెప్పడం. ఆమె భర్త ఏమో నువ్వు బయటికి వెళ్తున్నావు కనుక దూరంగా వెళ్తున్నావు కదా, ఏ స్త్రీని నువ్వు చూడకని, ఏ స్త్రీతో కూడా నువ్వు ఉండకని ఈమె చెప్పడం. ఇది ప్రేమ కాదు. చెప్పాడా ప్రవక్త? ఇది ప్రేమ కాదు, కానీ ఒక నమ్మకం మీద ఉంటుంది అని చెప్పాడు. ఒక వ్యక్తి, ఒక స్త్రీ గనక, ఒక పురుషుడు కానీ తన భర్తని లేకపోతే తన భార్యని ఒక నిజముగా ప్రేమించినోడు, నేను చెప్పే జాగ్రత్తగా వినండి, నిజముగా ప్రేమించినోడు, ఒక స్త్రీ వేరొక పురుషుడి దగ్గరికి వెళ్తుందా తన భర్తను నిజంగా ప్రేమిస్తే? వెళ్దు. ఒక పురుషుడు వేరొక స్త్రీ దగ్గరికి వెళ్తాడా నిజంగా తన భార్యను ప్రేమిస్తే? ఇప్పుడు క్రీస్తు తన సంఘం ఎవరు? భార్యాభర్తలేనా? ఆయననా మన భర్త? నిన్ను సృష్టించినవాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఇప్పుడు నీ భర్తను కూడా నువ్వు నిజంగా ప్రేమిస్తే ఈ లోక కార్యాల వైపు నువ్వు చూడవు. అక్కడ తప్పిపోయేది ఏంటి అని అంటే, నువ్వు ఆయనను ప్రేమించాల్సినదిగా ప్రేమించట్లేదు. ఎఫెసు సంఘంలో ప్రవక్త అన్నాడు, మనం అనదర్ ఎఫిషియన్స్, మనం మరొక ఎఫెసీలో ఉన్నామని చెప్పాడా ప్రవక్త. మనం మరొక ఎఫెసీలో ఉన్నాము అని అంటే ఎఫెసీల మీద పోపిన నిందేంటి? చదవండి ఒకసారి. ఇది అంశం కాదు, కానీ కొద్ది ఎక్కువసేపే తీసుకుంటున్నాను, ఎవరు ఏమనుకోకండి. ఎఫెసు సంఘం చదవండి. అదే ఆయన నీ మీద ఒక నింద మోపుతున్నానని చెప్తాడు, తప్పు మోపుతున్నానని. 2:3 ప్రకటన 2:3 4 వచనం. మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మాపవలసి ఉన్నది. మొదట నీకున్న ప్రేమ. మొదట ఒక విషయం అడుగుతాను. ప్రవక్త ఒక క్వశ్చన్ అడిగేవాడు బయట బహిరంగ సభల్లో. ఏంటి అని అంటే, బహిరంగ సభలు కాదు, సంఘంలో కూడా అడిగేవాడు, చాలాసార్లు అడిగాడు ఈ ప్రశ్న. ఏమని అని అంటే, నువ్వు మొట్టమొదటి రోజు అని అంటే, నువ్వు క్రీస్తుకు నీ హృదయాన్ని అంగీకరించిన రోజు, నువ్వు బాప్తిసం పొందిన రోజు, నువ్వు పరిశుద్ధాత్మను పొందిన రోజు. ఏ రోజు అని చెప్పాను? మొదటగా క్రీస్తుతో నువ్వు వ్యక్తిగత సంబంధంలోకి వచ్చిన రోజు, నీటి బాప్తిసం పొందిన రోజు, పరిశుద్ధాత్మను పొందిన రోజు. ఈ రోజు, ఆ మొదటి రోజు దేవుడు నీ మీద, నువ్వు దేవుడి మీద ఉన్న నీ ప్రేమ ఈ రోజు ఉందా? అర్థమైందా నా క్వశ్చన్? మొదట షార్ట్కట్లో చెప్తాను. మొదట నువ్వు క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు నీకు క్రీస్తు మీద ఉన్న ప్రేమ ఈ రోజు ఉందా అని ప్రవక్త అడిగేవాడు క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ అదే తప్పు మోపుతున్నాడు. ఏంటి అని అంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. ఆ ఎఫ్ఎస్సి మీద తప్పు మోపితే మరొక ఎఫ్ఎస్సిలో కూడా అదే రిపీట్ అయింది.
ఇప్పుడు మనం ఎనదర్ ఎఫిషియన్స్లో ఉన్నాం కదా, మరొక ఎఫ్ఎస్లో ఉన్నాం కదా. లవోదికీలో ఉన్న వాళ్ళు ఎవరో లేము ఇక్కడ. ఎందుకంటే మనం గుడ్డోళ్ళం కాదు, దిక్కుమాలోళ్ళం కాదు, దౌర్భాగ్యమైన వాళ్ళం కాదు, దిగంబరులం కాదు. కానీ మనము లవోదికీలో నుంచి దాటి వచ్చాం. మనము ఎనదర్ ఎఫిషియన్స్, మరొక ఎఫ్ఎస్లో ఉన్నాము. అయితే మొదట నీ మీద తప్పు మోపవలసి ఉన్నది. ఇప్పుడు 3 చెప్పాను కదా. 76వ పేరాలో మొట్టమొదట ఆ రోజు పరమార్థం ఏంటో నువ్వు కనుక్కోవాలా, మనం వెతకాలా. రెండోది, ఆ దినం మనకేం చేసిందో తెలియాలి. మూడవది, ఆ దినము కొరకు, ఆ దినం కోసం అని అంటే ఈరోజు డేట్ ఎంత? ఏప్రిల్ 18. ఇప్పుడు ఏప్రిల్ 18 కోసం మనం ఏం చేయాలనా ఆయన అడిగింది కాదు. ఆ దినమున క్రీస్తు చేసిన త్యాగం, నీ కోసం నా కోసం చేసిన త్యాగం కోసం నువ్వు నేను ఏం చెయ్యాలి? అది ప్రతి ఒక్కరం కూడా క్వశ్చన్ వేసుకోవాలి ఈ రోజున. ఎందుకనంటే మనకి భక్తి ఎలా అయిపోయిందని అంటే ఒక రొటీన్ అయిపోయింది. రొటీన్ అంటే దినాచారమా, దాన్ని ఏమంటారు? దినచర్య, అలవాటు. దినచర్యలా అయిపోయింది అని అంటే పొద్దున్నే లేగడం, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పశ్చిమాన అస్తమిస్తాడు, అదొక రొటీన్ దానికి. ఇప్పుడు అలాగే ఆదివారం వచ్చిందా, గుడికి వెళ్ళాలి అయితే, రేపు ఆదివారమా, ఓకే, ఈరోజు శుక్రవారమా, ఇవాళ బుధవారమా, అది కాదు. ప్రవక్త ఏమన్నాడంటే దేవుని ప్రేమ కానీ నీ హృదయంలో ఉంటే మందిరపు తలుపులు ఎప్పుడు తీస్తారా అని, మందిరము తలుపులు తీయకముందే తలుపుల దగ్గర కూర్చుంటారంట. ఒక విషయం చెప్తే, నేను ముందు చెప్పాను లేదు గుర్తులేదు, కానీ నీకు నిజంగా దేవుడి మీద ప్రేమ ఉంటే, ప్రవక్త బయటికి వెళ్ళినప్పుడు సంఘంలో కాపరిగా నెవిల్ని పెట్టాడు. తెలుసా? ఆర్మన్ నెవిల్. ప్రవక్త సంఘానికి కాపరి ఆర్మన్ నెవిల్లా పెట్టాడు. ఆ నెవిల్ ఎవరు అని అంటే ఆ సంఘానికి పాస్టర్ గారు. ఆ పాస్టర్ గారు అమ్మాయి ఏం చేసేదో తెలుసా? చర్చ్ డోర్ తీయకముందే డోర్ దగ్గర కూర్చునేది అంటొచ్చి. ఎందుకో తెలుసా? డోరు తీయగానే ఫస్ట్ స్థలం నిండిపోతుందేమో అని. అర్థమైందా? ఎందుకు అని అంటే దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి ఎవడైనా కానీ ఎదరు కూర్చోడానికి ఆశపడతాడు. అర్థమైందా నేను చెప్పింది? స్తంభాల వెనకాల దాక్కునేవాళ్ళు, వెనకాల దాక్కునేవాళ్ళు. ఇది దేవుని సంబంధులకు ఉండే గుణ లక్షణం కాదు. పరిశుద్ధుని యొక్క గుణ లక్షణం అసలే కాదు. ప్రవక్త ఏం చెప్పాడు? ఇశ్రాయేలు మరియు సంగమన వార్త మొదటి భాగంలో చెప్పాడు ఏమని? పాపి యొక్క స్వభావం హైడింగ్, దాక్కోవడం. ఒక విషయం చెప్తాను, నెవిల్ గారు వాళ్ళ అమ్మాయికి ఎదర సీటు ఉంచరంటారా? లేటుగా వస్తే మాత్రం వాళ్ళ సీటు వాళ్ళకు ఉండదంటారా? ఒక విషయం ఏంటో చెప్పనా, లేటుగా వస్తే ఎదరకడ ఆడడానికి సిగ్గుపడాల. మళ్ళీ సెంటర్లోంచి వచ్చేస్తున్నారు కొంతమంది మనవాళ్ళు. ఆ లేటుగా రావడమే 100కు 100 తప్పు. అలాంటిది మళ్ళీ సెంటర్లోంచి ఇటున్న మగవాళ్ళందరికీ డిస్టర్బెన్స్ చేయాలి, వాక్యం వినే వాళ్ళకి, ఇటున్న వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ చేయాలి. నువ్వు ఒకవేళ వాక్యం వినడానికి అంత ఆసక్తిగా ఉంటే అటు నుంచి వచ్చి ఇలా పక్కకు రా, లేకపోతే ఇలా రాకుండా అటు సైడ్ నుంచి రండి. అప్పుడు వినేవాళ్ళ ఏకాగ్రత దెబ్బతీయకుండా ఉంటుంది. అక్కడ పాస్టర్ గారు అమ్మాయి ప్రవక్త సంఘంలో ఆర్మన్ నెవిల్ వాళ్ళ అమ్మాయే డోర్ ఎప్పుడు తీస్తారా అని డోర్ల దగ్గర కూర్చునే వాళ్ళు అంటారు. మనకి డోర్ ఎప్పుడు తీసేసినా మన సీటు మందే. ఫ్యాన్లో పైన ఫ్యాన్ ఉంటే ఇక ఆర్డరో క్రమం మనకేం అక్కర్లేదు, పైన ఫ్యాన్ ఉంటే చాలు చూసి కూర్చుండిపోవడమే. అర్థమవుతుందా నేను చెప్పింది? అక్కడ ఆర్మన్ నెవిల్ వాళ్ళ అమ్మాయికి సీట్ ఇవ్వరంటారా? ఎదరా ఇది పాస్టర్ గారు అమ్మాయి సీట్ అని ఉంచరంటారా? అక్కడ సీటు ఉంచుతారా లేదా అది కాదు మనం చూడాల్సింది, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని చూడాలి. ఎదరు కూర్చోవాలనే ఆశ ఉండాలి. దేవుడు మాట్లాడేటప్పుడు కళ్ళు ఐ కాంటాక్ట్ ఉండాలి. సంస్కృతంలో కూడా ఉంటుంది ఒకటి, ఏంటంటే గురుముఖం చూడకుండా విద్య రాదని.
తెలుసా అది? స్కూల్లో ఎవరైనా పిల్లల్ని టీచర్ వంక చూడకుండా దిక్కులు చూస్తుంటే క్లాస్ చెప్తుంటే ఊరుకుంటాడు టీచరు? ఊరుకోడు కదా. ఇటు చూడరా అని చెప్తాడు. ఎక్కడైనా అదే. ఇక్కడ మనకున్న ఇంకా ఎక్స్ట్రా ఉదాహరణ ఏంటనంటే, పేతురు గారికి ప్రసంగం చేయలేదు దేవుడు పశ్చాత్తాపం రావడానికి. పేతురు కళ్ళు యేసుప్రభు కళ్ళు కలిసాయి అంతే. కలవగానే పేతురికి పశ్చాత్తాపం వచ్చింది. ఇప్పుడు నువ్వు వాక్యం చెప్పే వాళ్ళ వైపు ఎందుకు చూడలేకపోతున్నావో తెలుసా? నీలో ఉన్న దెయ్యం నువ్వు కానడు చూస్తే నీకు పశ్చాత్తాపం మారుమనసు వచ్చేస్తుందని దానికి తెలుసు. అందుకే నువ్వు పైకి చూడకుండా అది నిన్ను చేస్తుంది. సరే, నేను ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నాను. 77వ పేరాలో ఆ కలవరపై ఆలోచన వర్తమానంలో ఈ 3 చెప్పాను కదా. ఆ దినము పరమార్థం ఏంటి? రెండోది, ఆ దినం మనకి ఏం చేసింది? మూడవది ప్రాముఖ్యమైనది ఏంటనంటే, మనం ఆ దినం కోసం మనం ఏం చేయాలి? 77వ పేరాలో ఫస్ట్ వీ షుడ్ లుక్ ఇన్ టు ఇట్ ఫర్ ఇట్స్ ఎ గ్రేట్ డే, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద డేస్. అసలు ఆ దినము ఏ దినము అని అంటే, అదొక గొప్ప దినం, అదొక గొప్ప రోజు అయి ఉన్నది. అన్ని దినముల కంటే అదొక గొప్ప ప్రత్యేకమైన దినం. సిన్ ప్రైస్ వాజ్ సెటిల్డ్. పాపము యొక్క వెల చెల్లించబడింది. ఆమేన్. సాతాన్స్ పవర్ వాజ్ బ్రోకెన్. సాతాను శక్తి బద్దలు చేయబడింది. ఆమేన్. సిన్ ప్రైస్ వాజ్ సెటిల్డ్. పాపము యొక్క వెల చెల్లించబడింది. ఎక్కడ చెల్లించబడింది అని అంటే, బహిరంగంగానే చెల్లించబడింది. ఆమేన్. ఆయన వెల బహిరంగంగానే చెల్లించాడు. బహిరంగంగానే వెల చెల్లించాడు ఆయన. ఎలాగానంటే, సూర్యుడు ఎదురుగా, ప్రకృతి సాక్షిగా, సూర్యుని సాక్షిగా, చంద్రుడు చూస్తుండగా, చెట్లు చూస్తుండగా, సమస్తం అన్నీ చూస్తుండగా ఆయన నీ యొక్క నా యొక్క పాపం యొక్క వెలను చెల్లించాడు ఆయన. ఇంకో విషయం తెలుసా? ఆయన పాపం యొక్క వెల చెల్లిస్తూ ఉన్నప్పుడు సృష్టి దానిని చూడలేక పక్కకు పోయింది. అవునా? సూర్యుడు పక్క పోయాడా లేదా? సూర్యుడు పక్క పోయాడా? అక్కడ అంధకారం అయిపోయిందా? కానీ చర్చిలకు వస్తున్న పరిశుద్ధులు మాత్రం ఆయన చెల్లించిన వెలను చూసి బహిరంగంగా మనం అలా పల్లెకిలింతా కూర్చుంటాం. అర్థమైందా? సృష్టి తన ముఖాన్ని చాటుకుంది, దాచుకుంది. ఒకళ్ళు ఇంగ్లీష్ పాట రాశారు. ఏంటి అని అంటే, ఆ గొప్ప సృష్టికర్త నా రక్షకుడుగా అయ్యాడు. ద గ్రేట్ క్రియేటర్ బికేమ్ మై సేవియర్. ఆ మహా గొప్ప సృష్టికర్త నా రక్షకుడిగా అయ్యాడు. అయితే 78వ పేరాలో నౌ వి వాంట్ టు సీ వాట్ వీ షుడ్ డూ ఇన్ రిటర్న్. మనము దానికి బదులుగా ఆయనకు మనం ఏమి చేయాలి? వెన్ జీసస్ డైడ్ ఎట్ Calvary, on Calvary that day he not only paid the price for our sins. ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు కేవలం మనకి మన పాపాలకి వెల మాత్రమే చెల్లించలేదు. అర్థమవుతుంది కదా? బట్ హీ ఆల్సో పేడ్ ద ప్రైస్ అండ్ మేడ్ ఎ వే దట్ వీ కుడ్ ఫాలో హిమ్. ఆయన మనకు వెల మాత్రమే, మన పాపాల వెల మాత్రమే చెల్లించలేదు, కానీ మనము ఆయనను వెంబడించడానికి ఒక మార్గాన్ని తెరిచాడు. ఆమేన్. ఫర్ వి యాజ్ ద ఫాలన్ ఆడమ్స్ దట్స్ బీన్ రిడీమ్డ్, as the spirit led Adam the first Adam by the spirit that had control of all nature, that we the second Adam or the man of the earth has been redeemed by Christ from the day of Calvary can follow him. మొదటి ఆదాము పడిపోయిన స్థితిని మరలా ఇవ్వడానికి రెండవ ఆదాము ఒక మార్గాన్ని తెరిచాడు. he made a way when he died at Calvary. he made a way. ఆయన కల్వరిలో చనిపోయినప్పుడు ఆయన ఒక మార్గాన్ని చేశాడు. ఆయన ఒక మార్గాన్ని తయారు చేశాడు. he gave up the spirit, the Holy Spirit that sent it back to the earth for you and I to live by. ఆయన నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు కదా. తండ్రి నా ఆత్మను నీకు అప్పగించున్నాను అని చెప్పాడు కదా. ఏ ఆత్మనైతే తండ్రికి అప్పగించాడో అదే ఆత్మను మరలా నీ మీదకి నాలోనికి పంపించాడు ఆయన. దట్స్ వాట్ కల్వరీ మీన్స్ టు us to follow him. కల్వరి యొక్క పరమార్థం ఏంటి అని అంటే, మనము ఆయనను వెంబడించాలి. ఆమేన్. అసలు అదే ఏంటది, దాన్ని ఎలా చెప్పాలంటే,
సరే, తర్వాత నాకు ఆ స్టేట్మెంట్ దొరికితే నేను చెప్తాను. ఆయన కల్వరిలో ఏమేం చేశాడు? కల్వరి పైన ఈ వర్తమానంలోనే 64వ పేరాలో హీ బ్రోక్ ద పవర్స్ ఆఫ్ సాటాన్. ఆయన సాతాను శక్తులను విచ్ఛిన్నము చేశాడు. హీ ఓపెన్ ద ప్రెజెంట్ డోర్స్ ఆఫ్ హెల్ టు ఎవ్రీ మ్యాన్ దట్ వాస్ షట్ అప్ ఇన్ దిస్ హెర్త్ ఇన్ ద ప్రెజెన్స్ ఫియరింగ్ దట్ when he died what death would be to him on Calvary. He opened those cell doors. చెరసాలలో ఉన్నవారి యొక్క చెరసాల తలుపులను తెరిచాడు. లెట్ ఎవ్రీ క్యాప్టివ్ గో ఫ్రీ. బంధింపబడిన ప్రతి వాడు స్వతంత్రులుగా చేయబడాలని. యు డోంట్ హ్యావ్ టు నో లాంగర్ టు టోన్ డౌన్ బై సిన్. నీవు పాపము ద్వారా నలగొట్టబడవలసిన పని లేదు. ఆమేన్. యు డోంట్ హ్యావ్ టు నో లాంగర్ ఈల్డ్ యువర్ మెంబర్స్ టు సిన్. నీ అవయవములను పాపానికి దాసులుగా చేయ అవసరం లేదు. ఆమెన్ అంటారా? లేకపోతే పాపానికి దాసులుగా చేస్తారా? members to sin, drinking, smoking, gambling, telling lies. You can be honored, just and upright, and Satan can do nothing about it because you have got a hold of line. ఎందుకనంటే సాతాను నిన్ను దేనికి వాడు నిన్ను బంధించి ఉంచలేడు. ఎందుకనంటే నీకు ఒక మార్గము దొరికింది, నీకు ఒక జీవపు తీగ దొరికింది. నువ్వు ఆ తీగ కానీ పట్టుకుని విడవకుండా వెళ్తే నేరుగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వెళ్తాం. మనం ఒక అడవిలో తప్పిపోయిన వారికి అక్కడక్కడ ఒక తాళ్ళు కట్టి ఉంచుతారు. ఏం తాడు అని అంటే ఒక తాడు ఉంటుంది చెట్లు ఎత్తులో నుంచి. అక్కడ మనిషి తలక తగలదు కానీ అది చెయ్యి ఎత్తినప్పుడే తగులుతుంది. అడవిలో మనిషి ఎవడైనా అడవిలో తప్పిపోతే ఏం జరగాలి అని అంటే అతను చేతులు ఎత్తి తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఏదో ఒక తాడు తగులుతుంది. ఆ తాడు పట్టుకుని వెళ్తే తన ఇంటికి వచ్చేస్తాడు. ఇప్పుడు మనకి కూడా జీవపు తీగ తగలాలి అని అంటే మనము కూడా చేతులు ఎత్తాలా. మనము కూడా మోకరించి చేతులు ఎత్తితే తప్ప మనకు ఆ జీవపు తీగ తగలదు. మనకు ఆ జీవపు తీగ కానీ తగిలిందా మనము నేరుగా మన ఇంటికి, మన తండ్రి ఇంటికి, మన ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు అక్కడికి వెళ్ళిపోతాము. నథింగ్ కెన్ షేక్ యూ ఫ్రమ్ ఇట్. ఏది కూడా నిన్ను కదలపదు. నో విండ్స్ కెన్ షేక్ యూ ఫ్రమ్ ఇట్. నో నథింగ్, నాట్ ఈవెన్ డెత్ ఇట్ సెల్ఫ్. మరణము కూడా దేవుని ప్రేమ నుండి నిన్ను నన్ను వేరు చేయలేదు. ఆమేన్. రోమి పత్రిక 6:19 చదవండి. అక్రమం చేయడానికి అపవిత్రతను అక్రమమునకును మీ అవయవములను దాసులకి ఎలాగ అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. మీ అవయవములు అంటే ఏంటి? శరీరానికి ఏమేమి అవయవాలు ఉన్నాయి? నోరు ఒక అవయవమేనా? కళ్ళు ఒక అవయవమేనా? చెవులు ఒక అవయవమేనా? ఇప్పుడు నీతికి దాసులుగా అప్పగించండి. ఇప్పుడు నీ నోటిని నీతికి దాసులుగా ఎలా అప్పగింతావు? వాక్యం మాట్లాడడానికి, దేవుని సంబంధమైన విషయాలు, మంచి విషయాలు మాట్లాడడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయనను ప్రార్థించడానికి. చేతులు ఎలా అర్పిస్తావు అని అంటే చేతులు పైకెత్తి ప్రతి అవయవము ద్వారా కూడా నీవు ఆయనను స్తుతించవచ్చు. ఆమేన్. ఆయనను చేతులెత్తి ఆ వేవ్ ఆఫరింగ్, చేతులు ఊపడము ద్వారా ఆయనకు ఒక అర్పణను అంగీకరించవచ్చు, ఆ అర్పణను అర్పింపవచ్చు. నోటి ద్వారా ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్, యెహోవా ఫలం, నోటి నుంచి వచ్చే ఫలమును నువ్వు ఆయనకు అర్పించవచ్చు. ఆమేన్. అయితే అసలు వీరు ఎవరు? ఈ ఆదాము అవ్వ వీళ్ళు ఏం చేశారు అని అంటే ఈ కండెమ్నేషన్ బై రిప్రజెంటేషన్ అన్న వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ప్రాతినిధ్యం ద్వారా శిక్షా విధాన వర్తమానంలో మొట్టమొదటిగా ఆదాము వాక్యాన్ని హైబ్రిడ్ చేశాడంట. ఏం చేశాడు? వాక్యాన్ని హైబ్రిడ్ చేశాడు. వాక్యాన్ని హైబ్రిడ్ అని అంటే అర్థం ఏంటి? సంకరం చేశాడు.
సంకరం చేసినప్పుడు సంకరం చేయబడింది ఏదైనా కానీ మరలా దాన్ని ప్రొడ్యూస్ చేయలేదు, పునరుత్పత్తి చేయలేదు. ఇప్పుడు కంచరగాడిద ఉంది, కంచరగాడిదేనది మ్యూల్. కంచరగాడిద గాడిదకి గుర్రానికి పుట్టింది అది. కానీ ఒక కంచరగాడిద ఇంకొక కంచరగాడిదని తీసుకుని రాలేదు. గాడిదని తీసుకొస్తుంది, గుర్రాన్ని తీసుకొస్తుంది, కానీ ఒక కంచరగాడిదని తీసుకుని రాలేదు. ఇప్పుడు వాక్యముతో కలిపిన సంఘశాఖలు ఏదైనా కానీ అది కూడా సంకరం చేయబడినయే. ఇప్పుడు వాక్యాన్ని కలిపిన సంఘశాఖలు ఏదైనా కానీ దేన్ని తీసుకురాగలరు అని అంటే అటువంటి కంచరగాడిదలనే తీసుకుని రాగలరు తప్ప నిజమైన దేవుని పిల్లలను వారు తీసుకుని రాలేరు. ఎందుకనంటే నిజమైన వాక్యం వాళ్ళ దగ్గర లేదు, నిజమైన విత్తనం. ఎందుకంటే పలుకబడిన మాటయే మూల విత్తనం. ఆ పలుకబడిన మాట మన దగ్గర ఉంది. పలుకబడిన మాట ఎక్కడైతే ఉందో అది దాని ద్వారా మాత్రమే సృష్టి మరలా పునరుద్ధరణ అవుతుంది. ఆమేన్. నేను దాటిపోతున్నాను, టైం అయిపోతుంది. ఆదాము మనల్ని పాపులుగా రిప్రజెంట్ చేశాడు. అయితే ప్రవక్త ఆ వర్తమానంలో కండమ్నేషన్ బై రిప్రజెంటేషన్ వర్తమానంలో చెప్పాడు, ప్రాతినిధ్యం ద్వారా శిక్షావిధి. ఆ వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడు అని అంటే, అయితే మనలను నిత్య జీవానికి ఒక ఆయన రిప్రజెంట్ చేయడానికి, మనల్ని చూపించడానికి ఒక ఆయన మహిమ నుండి దిగి వచ్చాడు. ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన మహిమ నుంచి దిగి వచ్చాడు. వన్ కేమ్ ఫ్రమ్ గ్లోరీ టు రిప్రజెంట్ అస్. మనల్ని రిప్రజెంట్ చేయడానికి మహిమ నుంచి ఒక ఆయన దిగి వచ్చాడు. ఆమేన్. ఆర్నాల్డ్ వన్ వింకిల్ రీడ్ అన్న వ్యక్తి పేరు ఎవరికన్నా గుర్తుందా? స్విట్జర్లాండ్ కోసం తన ప్రాణాలను పెట్టినవాడు. గుర్తుందా ఎవరికన్నా? ఒకసారి ఇతర దేశం వాళ్ళు వచ్చి వాళ్ళని దాడి చేయాలని చూసినప్పుడు అందరూ కూడా వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు అని అంటే, అవతల శత్రు సైన్యంలో 50 మందికి ఇందులో ఒకడు ఉన్నాడంట సైనికుడు. అర్థమైందా? అంటే 50 మందిని ఒకడు కొట్టాల. అటువంటి పోరీ దగ్గర ఉన్నప్పుడు ఆ స్విట్జర్లాండ్లో ఉన్న వాళ్ళందరూ భయపడిపోతూ ఉన్నప్పుడు ఆ శత్రు సైన్యం దగ్గరికి వచ్చేస్తూ ఉంది. వాళ్ళు ఏం చేయాలా అని అన్నప్పుడు ఇందులో నుంచి ఆర్నాల్డ్ వన్ వింకిల్ రీడ్ అన్న వ్యక్తి ఒక ఆయన బయటకు వచ్చి, నాకొక ఇల్లు ఉన్నది, నన్ను ప్రేమించే వాళ్ళు నా గృహంలో ఉన్నారు, నాకు పిల్లలు ఉన్నారు, నాకు తండ్రి ఉన్నారు, నా ప్రియులందరూ, నాకు ఒక ఇల్లు ఉంది, నేను రీసెంట్గా దాన్ని కొన్నాను, అక్కడ నా ప్రియులందరూ ఉన్నారు. అయితే వాళ్ళు నేను మళ్ళీ యుద్ధం చేసి తిరిగి వస్తానని వాళ్ళు ఎదురు చూస్తారు, కానీ నేను తిరిగి రానని చెప్పండి. నేను ముందు వెళ్ళి వాళ్ళకు ముందుగా వెళ్తాను, నా వెనకాల మీరందరూ వచ్చి, ఎందుకనంటే నేను వెళ్ళినప్పుడు వాళ్ళు నన్ను ఒక్కడే కొడతారు. అంతే కదా, ఒకడు వెళ్ళినప్పుడు అంతమంది ఎవరి మీద చూపిస్తాడు? ఒకడి మీద చూపిస్తారు. నేను వెళ్ళిన సమయంలో మీరందరూ వచ్చి వాళ్ళని దాడి చేయండి అన్నాడు. అలాగే ఇతను ముందు వెళ్ళి తన ఆయుధాలన్నీ వదిలేసి అతను నేరుగా శత్రు సైన్యంలో వెళ్ళి పడిపోతే వాళ్ళందరూ ఆయన మీద పడి చంపారు. వాళ్ళందరి దృష్టి ఆయన మీద ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ఆ శత్రు సైన్యాన్ని చంపేశారు. ఆమేన్. ఇప్పుడు మనకున్న ఆర్నాల్డ్ వన్ వింకిల్ రీడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. ఆయన కూడా మనకంటే ముందెళ్ళి ఆయన తన ప్రాణాన్ని పెట్టినప్పుడు నువ్వు నేను ఖాళీగా కూర్చోడానికి కాదు, నువ్వు నేను దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకొని ఆయనను చంపిన ఆ దెయ్యాలను, ఆ సర్వశక్తి గల దేవుడిని ఆ రక్తమాంసములు తీసుకుని వచ్చిన అందులోకి దిగి వచ్చిన ఆ శరీరాన్ని తొడుక్కొని వచ్చిన ఆయనను చంపిన ఆ శత్రు సైన్యాన్ని ఇప్పుడు నువ్వు నేను చంపాలి. లేకపోతే ఆయనను చంపిన తర్వాత ఆడు మళ్ళీ నీ మీద నా మీద కూడా వస్తాడు. మొట్టమొదటిగా ఇప్పుడు ఏం చేయాలి అని అంటే, ఆయనను చంపాడు, మన యజమానిని చంపాడు. పశ్చిమానికే ఎలాగ చేసిన ఎడల ఎండిన మానికి ఇంకెలాగ చేస్తారు? పశ్చిమాన ఆయనైనా, పశ్చిమాన ఆయనకి అలా చేస్తే ఎండిన రాళ్ళకి ఇంకా గట్టిగా ఉంటుంది కోటింగ్. 2 ప్రపంచ యుద్ధాల ద్వారా 5-6 బోరల ద్వారా 20 కోట్ల దెయ్యాలు ఎక్స్ట్రాగా విడుదల చేయబడ్డాయి. ఎవరి మీదకో తెలుసా? సినిమా హాల్కి వెళ్ళే వాళ్ళ మీద కాదు, చర్చికి వచ్చే వాళ్ళు అందరి మీద కూడా కాదు,
సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారి మీదకి. ఎవరైతే మంచిగా బ్రతకాలని ఉద్దేశిస్తున్నారో వాళ్ళ మీద పడ్డానికి. ఇప్పుడు మన ప్రభువుని చంపిన వాడిని నువ్వు చంపడానికి నీకు రోషం కలగట్లేదా? ఆయనను చంపిన దెయ్యాలను నువ్వు నాశనం చేయడానికి నీకు రోషం కలగట్లేదా? రోషం కలిగితే నువ్వు మోకాళ్ళ మీద ఉండాలి, మంచాల మీద కాదు. ఆయనను రోషం కలిగి అసలు ఆయన తలుచుకున్నాడంటే మొత్తం అందరూ నాశనం అయిపోతారు, బూడిద కూడా దొరకదు. అటువంటి ఆయన మౌనిగా ఉండి, ఆమేన్, అటువంటి ఆయన మౌనిగా ఉండి అలా అంతా భరించాడు అని అంటే ఆయనను చంపిన వారిని ఇప్పుడు నువ్వు నేను చంపాలని. ఆమేన్. కాబట్టి ఆయన మీద పడిన శత్రు రాజ్యం, హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కలపైన వర్తమానం ఎంతమంది చదివారు? చదివారు ఎవరన్నా? ఇక్కడ ఇదొక్కటి నేను చదివి నేను ముగించేస్తాను. ప్రవక్త అంటున్నాడు, హిమమంతా తెల్లగనున్న పావురపు రెక్కలపైన వర్తమానంలో 128వ పేరాలో, తిన్నగా ఇక్కడే నా మనసులో ఒక చిన్న కథను కలిగి ఉన్నాను. నేను ఒకసారి ఒక పుస్తకంలో చదివాను, ఇప్పుడు ఇది నిశ్చయమని నేను చెప్పట్లేదు. మొదటి ప్రపంచ యుద్ధం తగ్గిపోయిన తర్వాత దానిని గురించి నాకు నిశ్చయత లేదు, అంటే అది ఎప్పుడు జరిగిందో అన్నది క్లారిటీ లేదు. కానీ మీరు దానిని చూచట్లో తప్పిపోతే అప్పుడు నాది పొరపాటు. ఎన్నో సంవత్సరాల క్రితం నేను ఒక పుస్తకంలో అయినా చదివి ఉండాలి, కానీ అది నిశ్చయంగా ఒక నాటకీయమైన సంఘటనగా సంభవించింది. అమెరికా సైనికులు జర్మన్ మెషిన్ తుపాకీ గుండ్ల చేత ముట్టడి చేయబడ్డారు. ఎవరు? అమెరికా సైనికులు జర్మనీ సైనికుల చేత పట్టబడ్డారు. అంటే వాళ్ళ మధ్యలో ఉండిపోయారు, చుట్టూరు జర్మనీ వాళ్ళు కాశారు. అక్కడ మిషన్ గన్ అని అంటే, అది గన్ అంటే మామూలుగా కాలిస్తేనే పేలుతుంది. మిషన్ గన్ అని అంటే దానికి ఏం జరుగుతుంది అని అంటే అది ఆటోమేటిక్గా సెట్ చేసి ఉంటుంది. అది ఇంత టైంకి పేలాలని కూడా ఉండదు, దానికి నచ్చిన రెగ్యులర్ ఇంటర్వెల్స్లో అది పేలుతూ ఉంటుంది. అది అలా పెట్టుంచేసినప్పుడు వాళ్ళు లెగిస్తే కాల్చబడిపోతారు. కాబట్టి అందులో వాళ్ళు జర్మనీ వాళ్ళు అక్కడ ఉండిపోయారు. అక్కడ ఉండిపోయినప్పుడు వారు ఒక విధమైన గోతిలో ఉన్నారు. సైనికులైన మీరు, నేను ఊహిస్తాను, వారు ఒక స్థలంలో ఎలా పర్యవేక్షణ కింద ఉన్నారో వారు ముట్టడి వేయబడ్డారు, మరియు వారి వద్ద కొంచెం మందుగుండు మిగిలి ఉన్నది. జర్మనీ వారు గొప్ప సమూహములుగా ప్రతి చోట కదులుచున్నారు. ఓకే, వారు కొంత సమయం కొంత బలం పొందనట్లయితే వారు త్వరగా చనిపోతారని ఎరిగి ఉండేరి. జర్మనీ వారు తిన్నగా పర్వతం మీద నుండి కిందకు వస్తున్నారు. తిన్నగా వారి మెడ, ఎవరు బంధింపబడ్డారంటే అమెరికా సైనికులు జర్మనీ వాళ్ళ దగ్గర బంధింపబడ్డారు. జర్మనీ వారు తిన్నగా పర్వతం మీద నుండి కిందకు వస్తున్నారు. తిన్నగా వారి మెడ మీదకు, తిన్నగా వారి లోనికి చొరబడుచున్నారు. వారిలో ఒకరికి, చదువుతుంటే అర్థమవుతుంది కదా ఇది మీకు, వారిలో ఒకరికి ఒక చిన్న అదృష్టపు పక్షి పావురం ఉన్నట్లు గుర్తుకు వచ్చింది. ఏముంది వాళ్ళ దగ్గర? పావురం. అదృష్టపు పక్షి అంటే మరి ఇంగ్లీష్లో ఏముందో నాకు తెలియదు, చూడలేదు. కాబట్టి ఈ పావురమును అతను బయటకు వదిలినట్లయితే అది వారు వేచి ఉన్న ముఖ్య స్థలమునకు వర్తమానమును మోసుకుని వెళ్తుంది. వాళ్ళ దగ్గర ఒక పావురం ఉందని అందులో ఒకటి గుర్తొచ్చింది. ఆ పావురాన్ని కానీ అక్కడి నుంచి వదిలితే వాళ్ళ హెడ్ క్వార్టర్, వాళ్ళ హెడ్ క్వార్టర్ అంటే వారి కేంద్రం, ఈ సైనికుల యొక్క కేంద్రానికి ఈ పావురం వెళ్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వారు కూర్చుని ఒక చీటీని రాశారు. మేము పలానా స్థలములో పలానా పరిస్థితిలో ముట్టడి వేయబడ్డాం, మా వద్ద మందుగుండు అయిపోయింది, మా దగ్గర పేల్చడానికి ఇంకా మందు లేదు, కొద్ది గంటల్లో మేము లొంగిపోవటమో లేక సంహరించబడటమో జరుగుతుంది. ఈ సైనికులు చీటీ మీద రాస్తున్నారు, హెడ్ క్వార్టర్కి పావురం ద్వారా పంపిందామని. మన దగ్గర పావురం ఉంది కదా, ఇది వదిలితే, ఎందుకనంటే పావురం ఎక్కడున్నా కానీ తన ఇంటికి వస్తుంది. అది ఆమేన్. పావురం ఇంటికి వెళ్తుంది కనుక మన హెడ్ క్వార్టర్కి ఎగిరిపోయి వెళ్ళిపోతుంది కనుక మనం ఒక చీటీ రాసి దీనికి కాళ్ళకి కట్టి దీన్ని వదులుదాము, ఇక్కడికి వెళ్తుంది అనేది ఆ చీటీ రాస్తూ ఉన్నారు. ఏమనంటే మా దగ్గర కాల్చడానికి మందు అయిపోయింది, ఇంకా బుల్లెట్స్ లేవు, మందు కూడా అంతా అయిపోయింది, కొద్ది గంటల్లో మేము లొంగిపోవడమో లేకపోతే చంపబడడం ఏదో జరుగుతుంది అని రాసి వారు ఆ చీటీని దాని కాలుకి కట్టి ఈ చిన్న పావురాన్ని విడిచిపెట్టారు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు అది ఇంటిని ప్రేమించే పక్షి. ఏది? పావురం ఇంటిని ప్రేమించే పక్షి. కాబట్టి అది ఏం చేస్తుంది? అది తన జత పక్షిని కనుగొనుటకు ఇంటికి తిరిగి బయలుదేరుతుంది. ఆమె అతనిని గూర్చి కలత చెందింది, అది తిరిగి ఇంటికి రావలసి ఉన్నది.
అది పైకి వెళ్ళుచుండగా ఏమి సంభవించి ఉన్నదో జర్మనీ వారు చూశారు. కాబట్టి వారు చేసింది ఏమిటంటే దానిని కాల్చివేయటను ప్రారంభించారు. దేన్ని? ఈ వర్తమానాన్ని మోసుకుని పోయే ఈ పావురాన్ని కాల్చడం ప్రారంభించారు. కాబట్టి వారు చేసింది ఏంటంటే దానిని కాల్చివేయటకు ప్రారంభించారు. వారిలో ఒకడు 30 క్యాలిబర్ మరతుపాకితో కాల్చగా ఆ గుండు దాని కాలును విరగ్గొట్టింది. దేన్ని? పావురం కాలును విరగ్గొట్టింది. మరొక గుండు దాని వీపే వెనక మార్చివేసింది. దాని రొమ్మంతా నలగొట్టబడింది. దాని రెక్కలతో ఒకటి చివర పేల్చివేయబడింది. మరి అదొక ప్రక్కగా ఒక రెక్క మీద ఎగిరింది. ఒక్క రెక్క మీద ఎగురుకుంటే వెళ్తుంది. అయితే అది ఎగురుతూనే ఉన్నది. చివరగా అది సాధించింది. కుంటిదై గాయపరచబడి విరిగిపోయింది. కానీ వర్తమానముతో దాని పాలెములో పడింది, దాని హెడ్ క్వార్టర్స్లో పడింది. అది ఒక గొప్ప పావురమై ఉన్నది. కానీ ఓ సోదరుడా, యెషయా 53 ఒకరి గురించి అలా చెప్తుంది. ఎంతో మంచివాడు, తన ఇంటి నుండి కిందకి దిగి వచ్చాడు. తన ఇంటి నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు దిగొచ్చాడా? ఆయన మరలా మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతను నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. రోగము, మూఢనమ్మకము, దయ్యములు ముట్టడి వేసి ఉన్నవి ఆ పావురాన్ని, ఆ గొప్ప పావురాన్ని, ఆ చిన్న పావురాన్ని. ఇవి అన్నీ ముట్టడి వేయబడ్డాయి. బయటకు వచ్చే మార్గమే లేదు. సంఘము తప్పులోనికి వెళ్ళిపోయింది. వారు సంఘశాఖ కార్యాల్లోనికి వెళ్ళిపోయారు. పరిచయులు, సద్దుకైలు, పాత్రలను, పెలవలను కడుగుట మరియు దేవుని యొక్క వాక్యం ఏ ప్రభావం లేనట్లుగా అయిపోయింది. కానీ ఈ చిన్న పావురము కిందకు వచ్చింది. అక్కడ ఒకే ఒక కార్యము సంభవించగలదు. అక్కడ ఒక విమోచకుడు ఉండవలసి ఉన్నాడు. అయితే గాయపరచబడి, బద్దలై, కొట్టబడి, చీల్చబడి ఉన్నది. కానీ ఆయనకు ఇంటికి తిరిగి వచ్చే మార్గము తెలుసు. కాబట్టి కలువరి శిలువలో వారు ఆయనను నలగొట్టిన స్థలము నుండి తోడేళ్ల మందవలే ఆయన మీద పడి ఆయనను చితకొట్టి చీల్చివేశారు. ఆయన తన దారిని కల్వరి నుండి ఏర్పరచుకొని పరలోకపు ద్వారముల యొద్దకు దిగి అది సమాప్తమైనది, సమాప్తమైనది అని చెప్పాడు. వారు స్వతంత్రులయ్యారు. నేను కూడా స్వతంత్రులయ్యాను. స్వతంత్రులయ్యిన వారు ఇక్కడ ఉన్నారా? వారు స్వతంత్రులయ్యారు. ఆయన తన హెడ్ క్వార్టర్లో పడి ఒక రెక్కతో ఎగురుకుంటా వెళ్ళి ఆ రక్తము కారుచున్న ఆ గొర్రె పిల్ల, ఆ రక్తము కారుచున్న చిన్న పావురము తన హెడ్ క్వార్టర్స్లో పడి సమాప్తమైనది, సమాప్తమైనది అని చెప్పాడు. పాపులు రక్షింపబడవచ్చు, బందీలు స్వతంత్రులుగా వెళ్ళవచ్చు. ఆయన గాయపరచబడి నలుగొట్టబడినప్పటికీ ఆ గొప్ప యుద్ధములో సమస్తము ఆయనకు వ్యతిరేకముగా ఉన్నది. ఆయనను ఆ కవి బిగ్గరగా కేకలు వేశాడు. ఒకరు పాట రాశారు. ఏమని అనంటే, ఆకాశములు చీకటిపడి బండల బద్దలు వచ్చున్న మధ్యలో నా రక్షకుడు తన తల వాల్చి చనిపోయాడు. కానీ తెరవబడగా ఆ పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మధ్యలో ఉన్న ఆ తెర పై నుండి కిందకి చిరగగా మార్గము బయలుపరచబడింది. పరలోకపు ఆనందమునకు మరియు అంతము లేని దినమునకు. నా జీవితం అంతా నరముల ఉద్రిక్తతో బాధపడి ఉన్నాను. ఒక చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండి ఏదో నన్ను తాకి ఉన్నది. అది నన్ను భయపెట్టింది. ప్రతి 7 సంవత్సరాలుగా అది నాకు సంభవించేది. మొదటిగా నాతో ప్రారంభమైనప్పుడు సోదరుడు జాకు గుర్తున్నది. ప్రవక్త తన జీవితం కోసం అంతా చెప్పుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు మన కోసం వచ్చిన ఆ పావురము, 2000 సంవత్సరాల క్రితం వెళ్ళిన ఆ పావురము, ఆ 7 సార్లు రక్తము చిందించడానికి, రక్తము ప్రోక్షించడానికి వెళ్ళిన ఆయన 1963లో మరలా బయటికి వచ్చాడు. ఆ పరలోకములోనికి రక్తము పట్టుకుని వెళ్ళి ఆ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళి 1963లో మరలా బలిష్ఠుడైన దూతగా ఆ ఫిబ్రవరి 28వ తారీఖున ఆ పావురము మరలా దిగి వచ్చింది. ఆ పావురమే ఈ పక్షిరాజులన్నిటినీ నడిపిస్తా ఉన్నది. ఏ ఆదాము వలనైతే మనము శిక్షావిధికి కారణమయ్యామో, రెండవ ఆదామైన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ బలిష్ఠుడైన దూత ద్వారా మనకు మరలా విడుదల వచ్చింది. ఆమేన్.
ఆ చిన్న పావురాన్ని మీరు ప్రేమిస్తున్నారా? ఆ చిన్న పావురాన్ని మీరు ప్రేమిస్తున్నారా? ఓ నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును అనే పాట పాడదాం, అందరూ లేచి నిలబడదాం. ఓ ఆ పావురాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఓ ప్రభువా, నీవే ఆ వర్తమానాన్ని మోసుకుని పోయావు బంధింపబడిన వారు విడుదల ఇవ్వడానికి. ఓ తండ్రి నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే యేసయ్యా నా ఆ కల్వరి వృక్షము పైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా, ఎందుకనగా ఆయనే మించెను. నశించిపోవుచున్న నన్ను వెదకెను ఆయనే, మసిబొగ్గులాంటినా మార్చెను ఆయనే, నశించి నన్ను వెదకెను ఆయనే, మసిబొగ్గులాంటినా మార్చెను ఆయనే, నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే యేసయ్యా నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే నేను మించెను, జిగటగల ఊబి నుండి నన్ను లేవనెత్తెను ఆయనే, నా పాదములను బండ పైన నిలిపెను ఆయనే, జిగటగల ఊబి నుండి నన్ను లేవనెత్తెను ఆయనే, నా పాదములను నిలిపెను ఆయనే, నా రక్షణను కొనెను. ఆ కల్వరి వృక్షము పైనే అవునయ్యా నా రక్షణను కొనెను. ఆ కల్వరి
వృక్షముపైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా చెను. ఓ ప్రభా, మేము నిన్ను మొదటగా ప్రేమించలేదు కానీ మీరే మమ్మల్ని మొదటగా ప్రేమించి జిగటగల ఊబిలో నుండి మాలోనికి ప్రభా గోతిలో పడిపోయిన ఒక వాహనాన్ని లాగినట్లుగా దానికి ఎంతో ఖర్చు అవుతుంది నాయన. ఆ ఖర్చు అంతా కూడా నీ రక్తము ద్వారానే నీవు చెల్లించి ఆ జిగటగల పాపపు ఊబిలో నుండి మమ్మల్ని పైకి లాగి మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మా ప్రభా. కృతజ్ఞత జీవితములను మేము జీవించడానికి నీ కృపను మాకు చూపించండి నాయన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. ఆ కల్వరి మీద ఆ రోజు ఆయన చేసిన కార్యమును బట్టి మనం ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. నిజముగా ఆ రోజు ఏం జరిగింది, మనము ఆ దినముకు మనకి ఏం చేసింది, మనము ఆయన చేసిన కార్యానికి మనమేమి చేయాలనే విషయాన్ని మనం విన్నాం. నిశ్చయంగా ఆయన వెళ్ళకపోతే ఆత్మగా మనలో ఉండేవాడు కాదు ఆయన. ఈరోజు మనలో ప్రతి ఒక్కరిలో జీవించటానికి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచాడు ఆయన. దేవుడు కృపనిచ్చేలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా తండ్రి, సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా దేవా, నీకు వందనాలు తండ్రి. నాయన 2000 సంవత్సరాల కిందట ఆ కల్వరి మీద నువ్వు మరణించావు మా ప్రభా. ఈ నిర్ణయం ఇప్పుడు కాదు కానీ జగత్తు పునాది వేయబడక మునిపే వధించబడి ఉన్న గొర్రెపిల్ల అని నాయన ముందుగానే నువ్వు నిర్ణయించబడ్డావు మా ప్రభా. నువ్వు మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచిన కార్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నావు. లేఖనముల ప్రకారంగా నీవు మరణించావు మా ప్రభా. లేఖనముల ప్రకారంగా నువ్వు మరణించావు మా ప్రభా. ప్రవక్తలందరూ కూడా దానికి సాక్ష్యం ఇచ్చారు మా ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఒకరిని వనడం వలన నాయన అవిధేయత వచ్చింది కానీ నాయన మాకు నీ కృపావరం అలా కలగలేదు నాయన. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి మేము నీ అందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆ నిత్య జీవం మాకు అనుగ్రహిస్తావని మేము విని ఉన్నాము నాయన. నాయన అపరాధము మా మీదకి వచ్చినట్లుగా నిత్య జీవం మా మీదకి అలా రాలేదని మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నిశ్చయంగా మేము నీ అందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవాన్ని మేము పొందుకున్నట్లుగా సహాయం ఇచ్చే నీ కృపలో మమ్మల్ని ప్రతి భద్రపరచండి మా ప్రభా. ఇప్పుడు ఒకరినొకరు సెలవు తీసుకు వెళ్తుండగా నీ ఆత్మను తోడు గురించి నడిపించండి, సహాయం చేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన రక్షకుడు నాయన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడే ఎండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనం దీవించును గాక.